జగన్మోహన్ రెడ్డి గడిచిన 2 రోజులుగా లండన్ నుంచి వచ్చినాక ఆయన క్యారెక్టర్ గురించి తెగ మాట్లాడేస్తున్నాడు. క్యారెక్టర్ ఇతర పార్టీల వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, మీడియాలో తనకిష్టం లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. చివరికి తన పార్టీ నుంచి ఇటీవల బయటికి వెళ్ళిపోయిన రాజ్యసభ సభ్యుల గురించి కూడా మాట్లాడాడు. క్యారెక్టర్ లేదు వాళ్ళకని. సరే, తల్లికి చెల్లికి సంబంధించి ఏం జరిగిందో మనం చూసిందే. సో ఈ మధ్యలో ఒక హ్యాపెనింగ్, రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి 3 రోజుల తర్వాత తెలంగాణలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారిని కలిశారు. కలిసిన తర్వాత కలిశారనేది వాస్తవం. కానీ ఎందుకు కలిశారు, ఏంటి, ఏం మాట్లాడారు, ఇది ఎవరికి తెలియదు. ఎవరికి లీక్ లేదు, ఎవరు చెప్పలేదు. కలిశారని మాత్రమే చెప్పారు తప్ప అంతకు మించి ఏం తెలియదు. అయితే నిన్న సాయంత్రం పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి అక్కడ మాట్లాడారు. సాయిరెడ్డి కలిశారని చెప్పారు. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి అయితే ఆమె మాట్లాడిన మాటలు నిజంగా మనిషి అనేవాడు ఆ మాటలు బయటకు తెలిసినందుకు సిగ్గుతో కుళ్ళిపోవాలి. ఇక సొంత చెల్లె బయట పెట్టినందుకు అన్నగా మరి అతను ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆయా మనుషుల సెంటిమెంట్సు, ఆయా మనుషుల సున్నిత మనసు, లేకపోతే ఇంకా చాలా అంశాలు వాటి మీద ఆధారపడి ఉంటాయి. సరే, ఏమీ పట్టించుకునే వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు, తెగించిన వాళ్ళు, బరి తెగించిన వాళ్ళు ఏం పట్టించుకోరు. కాకపోతే ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆమె చాలా క్లియర్గా మా అన్న ఒక నీచుడు, మా అన్నను కూడా అలా జగన్ రెడ్డి గారు ఒక నీచుడు, పూర్తిగా దిగజారిపోయాడు, బైబిల్ ముందు కూర్చొని భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఇకనైనా చూసుకోవాలని చెప్పి ఆమె హితబోధ చేసింది. విజయసాయిరెడ్డి గారు నా దగ్గరకు వచ్చి చెప్పిన మాటలు వింటే అసహ్యం కలుగుతోంది జగన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి మీద, అతని ఆలోచనల మీద అని ఆమె కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇంతకీ ఏంటట అంటే చాలా విషయాలు మాట్లాడుకున్నాం మేము. చాలా విషయాలు విజయసాయిరెడ్డి గారు చెప్పి బాధపడ్డారు. అన్ని విషయాలు పర్టికులర్గా ఆయనకు సంబంధించిన విషయాలు కానీ ఇంకొన్ని విషయాలు కానీ నేను బయటికి చెప్పలేను. నాకు సంబంధించిన విషయాలు మాత్రమే నేను చెప్తాను. నా బిడ్డలకు సంబంధించిన విషయాలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడు విజయసాయిరెడ్డి గారు అనేది చెప్పి బాధపడ్డాడు. నాకు కూడా బాధ అనిపించింది. కానీ నాకు సంబంధించి, నా పిల్లలకు సంబంధించి, మా అమ్మకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు, చేసిన కుట్రలు అన్నీ కంటతడి పెట్టించాయి. ఇలా కూడా ఉంటారా, ఇంత అవసరమా ఈ ఆస్తుల కోసము, లేకపోతే వీటి కోసం ఇన్ని కుట్రలు చేయాలా, పైగా సొంత చెల్లి మీద తల్లి మీద కూడా కేసులు వేయించి, మేనల్లుడు మేనకోడలు ఆస్తుల కోసం కూడా ఇంత కుట్ర పన్నాలా అనేది ఆవిడ వేస్తున్న ప్రశ్నలు. ఆ సరస్వతి దీనికి సంబంధించిన షేర్స్ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు సుబ్బారెడ్డి గారికి తెలుసు, విజయసాయిరెడ్డి గారికి తెలుసు, మా నాన్న పిల్లలు నలుగురికి సమాన వాటాలు దక్కాలని చెప్పాడని లెటర్ రాస్తే నేను మీడియాకి చెప్తే అలాంటి చెప్పలేదు అని విజయసాయిరెడ్డితో సుబ్బారెడ్డితో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత నాతో చెప్పింది ఏంటంటే, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమంటే నేను ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోనందుకు నన్ను తిట్టాడు, కోపం తెచ్చుకుని ఒకసారి రమ్మంటే వెళ్ళాను. వెళ్తే పేపర్ మీద రాసిచ్చారంట ఏమని చెప్పాలి, ఏమేమి తిట్టాలి అని. అరగంట సేపు ట్రైనింగ్ ఇచ్చారంట విజయసాయిరెడ్డికి. విజయసాయిరెడ్డే మహాముదురు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చార్టెడ్ అకౌంటెంట్ ఆయనకి ఈయన ట్రైనింగ్ ఇచ్చి ఈ లెక్కలు, ఈ షేర్లు, లేకపోతే నానేం చెప్పాడు, నానేం చెప్పలేదు, ఈ ఆస్తులు ఎవరికి దక్కుతాయి, ఏం చెప్పాలి అని మొత్తం ట్రైనింగ్ ఇచ్చి
ఇలా మాట్లాడిచ్చి 1కి 2 సార్లు వెళ్ళి ఇది ప్రెస్ మీట్ పెట్టి చెప్పిరాపో అని పంపించాయంట అని విజయసాయిరెడ్డి ఇప్పుడు షర్మిల గారికి ఇప్పుడు చెప్పాడు బయటకు వచ్చినాక. నేను చెప్పను, నేను చేయనయ్యా అంటే చంపేస్తాడా? ఇప్పుడు బయటకు వచ్చి రాజీనామా చేసేది, ఆయన ఎందుకు రాజీనామా చేశాడు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ షర్మిల దగ్గర కూడా శత్రునయ్యా నేను అని మళ్ళీ ఆమెను కూల్ చేయడం కోసం, కాకపోతే ఇప్పుడు ఈ విషయాలను ఎందుకు చెప్పాడు అనేది ఈయనకు సంబంధించి అయితే, అంత దిగజారిపోయి స్క్రిప్ట్ రాసి లేకపోతే ట్రైనింగ్ ఇచ్చి నువ్వు వెళ్ళి మా అమ్మని తిట్టు, మా చెల్లిని తిట్టు అని పంపించడం ఏంటి? ఇంత ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే వైసీపీ నాయకులందరూ టీడీపీ నాయకులను కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన సతీమణి భువనేశ్వరి గారిని కానీ ఇవన్నీ స్క్రిప్టెడ్ తిట్లే అనమాట అనిపిస్తుంది. కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. భువనేశ్వరి గారిని అసెంబ్లీలో అంత దారుణంగా తిట్టిన తిట్లు కూడా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్లో భాగమే అనుకోవాలి. ఎందుకంటే చెల్లినే తిట్టమని ట్రైనింగ్ ఇచ్చి పంపినవాడు భువనేశ్వర్ గారిని ఇలా తిట్టమని, ఎందుకంటే చంద్రబాబు నాయుడిని మానసికంగా కొంగదీయాలంటే ఇక చివరికి మిగిలిన అస్త్రం అదే కదా. తల్లిని అన్నారు, తండ్రిని అన్నారు, ఆయనే అన్నాడు మీ అమ్మని నాన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళి చూసి వచ్చావా అని. ఇక మిగిలింది భార్య. ఇక భార్య మీద ఒక రాయి వేస్తే మనిషి కుంగిపోతాడని అప్పుడు ఒక కాన్స్పిరసీ చేశారు అందరు కలిసి. ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటంటే తల్లిని చెల్లిని కూడా తిట్టమని సాయిరెడ్డికి ట్రైనింగ్ ఇచ్చి పంపాడు. విజయసాయిరెడ్డితో జగనే ప్రెస్ మీట్ పెట్టించి నా మాటలు అబద్ధమని చెప్పించారు. ఆ తర్వాత సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి మాటలు అబద్ధమని విజయమ్మ గారే లేఖ రాసి చెప్పారు. ఆ తర్వాత కూడా జగన్ విజయసాయిరెడ్డిపై ఒత్తిడి తెచ్చారంట. ఆయన అంగీకరించకపోతే సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విజయసాయిరెడ్డిని పిలిపించారు. 40 నిమిషాల పాటు జగన్ స్వయంగా విజయసాయిరెడ్డికి డిక్టేట్ చేశారంట. షర్మిల గారు చెప్పిన మాటలు రాత్రి ఎలా చెప్పాలి, నాపై ఏం మాట్లాడాలో ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఈ విషయాలను విజయసాయిరెడ్డి నాకు స్వయంగా చెప్పారు. ఇవన్నీ పళ్ళు పోకుండా సాయిరెడ్డి చెప్పినవే. ఈ విషయాలు విని నా కళ్ళ వెంట నీళ్లు కారాయి. వైఎస్ బిడ్డ తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా జగన్ దిగజారిపోయాడు. నా క్యారెక్టర్పై ఇంత నీచంగా మాట్లాడించారు. ఈ లెక్కన వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టింగులు కూడా ఈ తాడేపల్లి నుంచి వెళ్ళినాయి అనుకోవాల్సి వస్తుంది. ఇక అంతే కదా, విజయసాయిరెడ్డికి సుబ్బారెడ్డి గారికి ట్రైనింగ్ ఇచ్చి పంపి మాట్లాడండి తిట్టండి అని పంపించిన వాడు వర్రా రవీందర్ రెడ్డితో తిట్టించడానికి గ్యారంటీ ఏముంది? జగన్ అసలు ఇటీవల క్యారెక్టర్ గురించి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నారు. అసలు జగన్ క్యారెక్టర్ అంటే ఏంటో మర్చిపోయారు. వైఎస్ కోరికకు భిన్నంగా అబద్ధం చెప్పాలని విజయసాయిరెడ్డిపై ఒత్తిడి చేశారు. నా పరువు పోతుంది వదిలేయండి అన్నా కూడా జగన్ ఊరుకోలేదంట. ఏ అబద్ధాలు ఎలా చెప్పాలో జగన్ చెబితే విజయసాయిరెడ్డి రాసుకున్నారంట. ఇది జగన్మోహన్ రెడ్డి మహోన్నతమైన క్యారెక్టర్. సొంత మేనకోడలు మేనల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్ ఇన్ని కుట్రలు చేశారు. జగన్ అతని భార్య బైబిల్ ముందు కూర్చుని ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలి. నా పిల్లలకు మీ ముఖాలు చూపించే ధైర్యం మీకుందా అని ఆమె జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తోంది. ఇప్పుడు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి. జైలుకు పోలా, మళ్ళీ రాలా, ముఖ్యమంత్రి కాలా అని మన డైలాగులు వేశారు కదా. చెప్పు చెల్లికి విజయసాయిరెడ్డి చెప్పిన మాటలు ఇట్లున్నాయి. మరి ఎలాగండి అసలు ఇంత ఇది లోపల పెట్టుకొని పైకి ఒక రకమైన నవ్వుతూ క్యారెక్టర్ గురించి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత గురించి ఎలా మాట్లాడతారో నాకు ఎంత ట్రై చేసినా కూడా నాకు అర్థం కావట్లా. ఎలా వస్తాయి లోపల మనిషిలో లేని లక్షణాలు మాటల్లో ఎలా వస్తాయి? మంచి మంచి పదాలు రాసేవాడు ఎంత గొప్ప మేధావైనా, ఎంత పెద్ద మహా జర్నలిస్ట్ అయినా లేకపోతే కవి అయినా చెప్పేవాడికి పేదాలు అడ్డుపడతాయి కదా, మాటలు తడబడతాయి కదా. అరే నాకు ఇది లేదు, నేను ఈ మాటలు మాట్లాడడం ఏంటి అని. ఏమో ఇంత దారుణంగా మరి తోడబుట్టిన దాన్ని ఈ రకంగా ఇచ్చేసిన వాడు వివేకానంద రెడ్డి గారి సంగతి విషయంలో కానీ, వివేకానంద రెడ్డి గారి కూతురు విషయంలో కానీ, అసలు ఆ వివేకానంద రెడ్డి గారిని కూతురు అల్లుడే చంపేశారని కూడా రివర్స్ కేసులు పెట్టించారు.
ఇప్పుడు అనిపిస్తోంది ఇవన్నీ పెద్ద కష్టమైన పనులేం కాదు వీళ్ళకి. సో జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అని మాట్లాడుతూ చెల్లి మీదనే క్యారెక్టర్ అసాసినేషన్ కోసం స్వయంగా డిక్టేట్ చేసి విజయసాయిరెడ్డిని పంపిన జగన్మోహన్ రెడ్డి అసలు నిజస్వరూపం షర్మిల గారు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యారెక్టర్ ఎంత దిగజారిపోయిందో, మనిషి ఎంత దిగజారిపోయాడో అనే ఆమె కామెంట్స్ మీద మనం మాట్లాడుతున్నాం. చర్చలో మనతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు చర్చలో ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ అధికార ప్రతినిధి యామినీశ్వరం గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా పద్మ గారు నమస్తే అండి. మ్యూట్లో ఉంది పద్మ గారు. ఓకేనా, వినపడుతుందా? ఓకే ఓకే, కొంచెం ఆడియో పెంచే. రైట్. పద్మ గారు, రాత్రి మీరు చూసే ఉంటారు కదా షర్మిల గారి ఆవేదన, కామెంట్స్, ఆరోపణలు, విమర్శలు అన్ని చూసే ఉంటారు కదా. ఈయన రోజు క్యారెక్టర్ లెక్చర్ల మీద లెక్చర్ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆమె చెప్పిన మాటలు చూస్తే ఏమనిపిస్తుంది అండి? మనిషి అనేవాడికి ఎవరికైనా ఇలాంటి క్యారెక్టర్ ఉంటుందని ఎవడన్నా అనుకుంటాడా? ఇక ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే విలువలు, విశ్వసనీయత అనేటటువంటి మాటలు మాట్లాడితే అటు షర్మిల గారు గాని, నేను గాని, మరికొంతమంది గాని ఖచ్చితంగా చావగొట్టు చెవులు మూస్తాం. ఎందుకంటే ఈ రెండు పదాలు మాట్లాడడానికి అర్హత ఆయన కోల్పోయాడు. వర్షన్ 1లోనే ఆయన అర్హత కోల్పోయాడు. ఇప్పుడు నడుస్తోంది వర్షన్ 2 ఆయనకి. దాదాపు ప్రజలు చీత్కరించినటువంటి పరిస్థితి. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అని అంటే అది ఏ రకమైనటువంటి చీత్కారం అనేటటువంటిది అసలు ఆయనకు అర్థం కావట్లేదా, పార్టీకి అర్థం కావడం లేదో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ పాత పద్ధతిలోనే విలువలు, విశ్వసనీయత అనేటటువంటి మాటలు మాట్లాడితే, నిన్న ఆ మీటింగ్ వచ్చినటువంటి విజయవాడ కార్పొరేటర్లు కొంతమంది ఇంటికి వెళ్ళి గిలగిల కొట్టుకున్నారంట. ఈ మాటలు ఎలా మాట్లాడుతున్నాడు ఈయన అనేటటువంటి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా విజయమ్మ గారికి, షర్మిల గారికి సమాధానాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడో వచ్చింది, ఆయన దాటేస్తున్నాడు. విజయమ్మ గారి లెటర్కి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సమాధానం లేదు. ఇప్పుడు తాజాగా సాయిరెడ్డి గారు చెప్పినటువంటి మాటలు బట్టి మళ్ళీ ఆమె కలత చెంది చాలా విషయాలని, రావాల్సినటువంటి పిల్లడికి రావాల్సినటువంటి ఆస్తిని కూడా కాజేసేటటువంటి ఒక నీచమైనటువంటి మనస్తత్వం ఆయనది అనేటటువంటిది తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు క్యారెక్టర్ అనేటటువంటిది మాట్లాడుతున్నప్పుడు, విశ్వసనీయత, విలువలు అనేటటువంటి మాటలు మాట్లాడినప్పుడు, ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే, పోనీ దేశం సంగతి వదిలేద్దామండి, ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే తల్లిని, చెల్లిని ఒక కుటుంబంలోనే, అతను ఎవరో పేరున్నాడు కాకపోవచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఒక సామాన్యమైనటువంటి మనిషి తల్లిని, చెల్లిని ఈ రకంగా బాధ పెడితే విలువలు లేనటువంటి మనిషి అనేటటువంటి ఆ ఊళ్ళో కానీ వెలివేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈయన ఒకసారి ముఖ్యమంత్రిగా చేశాడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, చిటికలో అవుతాను అనేటటువంటిది సవాళ్ళు వేస్తున్నటువంటి మనిషి ఇవాళ తల్లిని, చెల్లిని విషయంలో ఒక పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఎవరో మాట్లాడడంలా, వాళ్ళ తరపున మేమెవరో మాట్లాడడంలా. విజయమ్మ గారు స్వయంగా లేఖ రాశారు, అన్యాయం చేస్తున్నాడు అనేటటువంటిది. ఒక కళ్ళు, రెండు కళ్ళల్లో ఒక కన్ను ఇంకొక కంటికి అన్యాయం చేస్తుంటే తల్లిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను అనేటటువంటిది ఆవిడ చాలా చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు. ఒక పక్షపాతం అనేటటువంటిది చూపిస్తున్నాడు, ఒక వివక్షత అనేటటువంటిది చూపిస్తున్నాడు అనేటటువంటిది, కుటుంబంలో ఏం జరుగుతుంది అనేటటువంటిది కుటుంబ పెద్దగా విజయమ్మ గారి మాట క్రైటీరియా తీసుకుంటారు కదా, ప్రజలు తీసుకున్నారు కదా, తీసుకున్నారు, ఈ రకమైనటువంటి గుణపాఠం చెప్పారు. ఇప్పుడు ఆవిడకి సమాధానం చెప్పరు, విజయమ్మ గారి లేఖకి సమాధానం ఏంటనేది చెప్పరు, షర్మిల గారి ఆరోపణలకి సమాధానం ఏంటనేది చెప్పరు. సాయిరెడ్డి గారిను, సుబ్బారెడ్డి గారిను వాళ్ళకి 40 నిమిషాల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఇవి మీరు మాట్లాడిస్తున్న విషయాలు అనేటటువంటిది డ్రాఫ్ట్ ఇస్తే వీళ్ళు కుళ్ళిపోయి లోపల, ఎందుకంటే ఇది రాజశేఖర రెడ్డి గారి ఆదేశం, ఇది కాదు. రాజశేఖర రెడ్డి గారు కుటుంబ ఆస్తులు ఇద్దరికి సమానంగా రావాలి అని చెప్పి ఒక ఆడిటర్ గా ఈయన చేతుల్లో, సుబ్బారెడ్డి చేతుల్లో, కేవీపీ రామచంద్రరావు గారి సమక్షంలో, విజయమ్మ గారి సమక్షంలో, కుటుంబ సభ్యులందరి సమక్షంలో చర్చించినటువంటి విషయాన్ని ఇది కాదు, కంప్లీట్ గా ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఆస్తులేవో ఇద్దరికి పనిచేశారు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు అనేటటువంటిది చెప్పమంటే, చెప్పడానికి ఎవరికైనా కానీ ఒక మనిషి అనేటటువంటి వాడికి
మనిషి ఎంత ఓకే ఎవరి ఇది ఏమన్నట్టు మీరు ఇందాక అన్నట్టు సాయిరెడ్డి గారి ఘనకార్యాలు ఇవన్నీ కూడా ఎంత మాట్లాడుకున్నప్పటికీ కూడా ఒక మనిషికి ఉండేటటువంటి అనవసరంగా అవాస్తవాలు చెప్పడం, అనవసరంగా ఒక ఆడపిల్లకి అన్యాయం చేయడం అనేటటువంటి దాంట్లో కొద్దో గొప్ప కించిత్తుగా మనసు అనేటటువంటిది పనిచేస్తూ ఉంటుంది. కానీ దాన్ని కూడా తొక్కి పట్టి మీరు అబద్ధాలు చెప్పమంటే 40 నిమిషాల ట్రైనింగ్ కాదండి. ఒకవేళ చెప్పమని అన్నారని అనుకుందాం, అలాంటి విషయం పెద్ద ఆయన చనిపోయాడు, ఆయన చెప్పిన విషయాన్ని మనం వక్రీకరించడం నా వల్ల కాదు, పైగా ఆడపిల్లకి అన్యాయం చేస్తే ఆ ఉసురు కొట్టి పోతాను, ఇప్పుడు మీరు అన్నట్టు ఆ భయం ఆ భీతి వీళ్ళకు ఉంటే మేము చెప్పమని అనొచ్చు కదా, ఎవరితో చెప్పించుకో మేమైతే చెప్పమని అనొచ్చు కదా. ఏమైపోతుంది, ఇప్పుడు ప్రభుత్వం అధికారం పోయింది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు, లేకపోతే చెప్పారు కదా, ఇష్టపడే చెప్పారు కదా. ఇప్పుడు నాయకుల సంగతి సరే, మీరు అన్నట్టు ఎందుకు ధైర్యం లేదండి. నేను ఒక మాట అడుగుతాను వెంకటకృష్ణ గారు. షర్మిల గారు ఇన్ని మాటలు మాట్లాడారు, రేపు ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతాడు, జర్నలిస్టులు వెళ్తారు, వెళ్ళి రాసుకుని వస్తారు. కనీసం ఒకళ్ళైనా సరే షర్మిల గారు సూటిగా మిమ్మల్ని ఈ విషయం మాట్లాడింది, విజయమ్మ గారు ఈ లేఖ రాశారు, దీనికి మీ సమాధానం ఏంటని అడగలిగినటువంటి గట్స్ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ ఒకళ్ళకు ఉందా? అడిగేవాళ్ళు పిలవరుగా, అడిగేవాళ్ళని పిలవరు. ఇప్పుడు మేము ఉన్నాము, మమ్మల్ని పిలిస్తే అడుగుతాం, మమ్మల్ని పిలవరుగా. అంటే ఏరుకోరి పిలిచేటటువంటి జర్నలిస్టులు, ఏరుకోరి సెలెక్ట్ చేసేటటువంటి పొలిటీషియన్స్, ఏరుకోరి నాయకులకు బొట్టు పెట్టేటటువంటి నాయకుడు ఉన్న తర్వాత ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, ఇట్లాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ అడగాలి కదా మనం. ఇప్పుడు సూటిగా ఒక తల్లి, ఒక చెల్లి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఆస్తుల విషయంలో అన్యాయం చేస్తోంది అనేటట్టు మాట్లాడినప్పుడు ఇది కేవలం కుటుంబ ఆస్తి తగాదా కూడా కాదు. షర్మిల గారు ఏదో ఆస్తుల కోసం అడుగుతున్నటువంటి విషయంగానే చూడకుండా ఇది మహిళలకు సంబంధించినటువంటి పసుపు లాంటి సమస్య కదా ఇది కదా. ఇప్పుడు ఆడబిడ్డలకి ఎలా ఎగ్గొట్టాలా అని చెప్పి అందరూ చూస్తున్నటువంటి సమయంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆస్తి హక్కు అనేటటువంటిది తీసుకొస్తే ఈ రోజు దేశంలోనే ఒక చర్చ జరుగుతోంది, మహిళలకు సమానంగా ఆస్తి హక్కు ఇవ్వాలని సుప్రీంకోర్టు లాంటివి కూడా సమానంగా జడ్జిమెంట్స్ ఇస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆవిడ మొత్తం కూడా ఏంటి ఆ రోజు జరిగింది, ఎట్లా రావాల్సినటువంటి ఆస్తిని బుకాయిస్తున్నాడు, ఇవ్వడం లేదు అనేటటువంటిది ఆవిడ ఓపెన్ గా చెప్తున్నప్పటికీ కూడా దాని మీద అడిగేటటువంటి ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేకపోవడం అనేటటువంటిది ఇది ఇంకా ఏమి హక్కుల గురించి మనం మాట్లాడగలుగుతాము మహిళల గురించి అనేది ఒకటి. ఒక చెల్లినేమో హంతకురాల్ని చేస్తే, సునీతను తీసుకొచ్చి ఒక తండ్రినే చంపినటువంటి చెల్లి అనేసావు, ఇంకొక చెల్లిని తీసుకొచ్చి ఆమె ఇంకా అసలు ఆమెను దూషించినటువంటి మాట లేదు, అనేక అక్రమాలు, అనేక అభండాలు, అనేకమైనటువంటి బూతులు చెల్లి మీద కూడా ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడుతున్నారు అని అంటే ఇక మిమ్మల్ని విలువలు అసలు ఆ మాట మాట్లాడకుండా ఉండండి దయచేసి. విలువలు, విశ్వసనీయత అనేటటువంటి మాటలు మీరన్నా మాట్లాడడం ఆపండి, లేదా మీరన్నా మారండి, లేదా కాదు అనేటటువంటి దాన్ని డిక్షనరీ, తెలుగు డిక్షనరీలో ప్రజలందరూ కలిసి దాని అర్థం మార్చాలి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం వల్ల. రైట్, ఒక్క నిమిషం అండి పద్మ గారు, ఒక్క నిమిషం అండి. వరప్రసాద్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే వరప్రసాద్ గారు. ఏంటి అసలు ఇది ఈ ఆయన చెప్పే మాటలకి ఆయన చేస్తున్న పనులకి ఏమన్నా పొంతన కుదురుతోందా? అరే ఆ చెప్తుంటే ఎంత అమాయకంగా అసలు ఎట్లా ఉంటదంటే విలువలు, విశ్వసనీయత, అది ఇది, క్యారెక్టరు, వ్యక్తిత్వము, ఏదేదో మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు ఫీచర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు లోపల విషయాలు, జరుగుతున్న విషయాలు ఎవరో బయట పెట్టట్లేదు కదా, వాళ్ళ చెల్లెళ్ళే బయట పెడుతున్నారు ఎప్పటికప్పుడు. ఇప్పుడు షర్మిల గారు, లేకపోతే అటు ఆమె సునీతారెడ్డి గారు, విజయలక్ష్మి గారు కూడా బహిరంగ లేఖే రాశారు ప్రజలకంటూ. ఈ ఏమన్నా అది రెండు పూర్తి స్ప్లిట్ పర్సనాలిటీ లాగా అనిపించట్లే? ఇంత దారుణమైన ఇది ఉంటుందా సొంత చెల్లి విషయంలో, పిల్లల మేనగోడలు మేనల్లుడి విషయంలో? వెంకటకృష్ణ గారు నమస్కారం. వెంకటకృష్ణ గారు, మన బోర్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికి నమస్కారం. ఏంటంటే జగన్ గారు పదే పదే ఏది అబద్ధం అది పదే పదే చెప్తా ఉంటాడు. ఆయనకి ఏది నమ్మకం లేదో వాటి గురించి పదే పదే చెప్తాడు. అంటే తద్వారా ఏంటంటే ప్రజల్ని నమ్మించడం అన్నమాట. ఓ ఇతను చాలా విలువల గురించి మాట్లాడుతున్నాడు అనుకోవటానికి. అంటే కొంగ చెప్పమంటే అదే మేకవన్న పులి, లేకపోతే హైనా ఉంటుంది కదా మీకు, హైనా అనే జంతువు ఉంటుంది. అవును, అదంటే ఏం చేస్తుంటే మనుషుల్ని నమ్మించడం కోసం మనిషిలాగా మాట్లాడుతుంది. అది ఇదంతా వేషధారణ అనమాట. ఇదంతా కూడా
ఇంత నెగటివ్ అంటే అతను విలువలు మాట్లాడితే విలువలు లేవని చెప్పడం అతను. ఆ విలువలు మనకు ఉండాలి, ఆయనకు ఉండటం కాదు, ఆయనకు ఉండవు, మనకు ఉండమని చెప్తున్నాం, ప్రజలకు చెప్తున్నాం. మీరంతా విలువలుగా ఉండండి, పార్టీ క్యాడర్ అంతా విలువలుగా ఉండండి, నా కోసం మీరు సావండి, నా కోసం పనిచేయండి అనే ప్రజలకు చెప్తున్నాడు. అతను మాత్రం విలువలు ఉండవు. సొంత చెల్లెలు, మేనకోడలు, మేనల్లుడు వాళ్ళ ఆస్తులు దొబ్బేయటానికి నువ్వు పూనుకున్నావంటే నువ్వు ఆ విలువల గురించి మాట్లాడేది? తల్లిని ఇంట్లోంచి పంపించావు, తల్లికి ఇంట్లో అన్నం పెట్టలేవు, నువ్వా విలువల గురించి మాట్లాడేది? తల్లికి ఎప్పుడు ఇంట్లో అన్నం పెట్టావా? ఆమె చాలాసార్లు నోవాటల్ హోటల్లో దిగి పెరుగన్నం తినిపోయిందని విన్నాను నేను. ఆర్డర్ వేసి తినిపోయిందని విన్నాను నేను. నువ్వు ఆ విలువల గురించి మాట్లాడేది? ఎస్, కనుక్కోండి మీరు. నెంబర్ ఆఫ్ టైమ్స్ కొడుకుని ప్రేమతో చూడటానికి ఆయన బర్త్డే రోజు వచ్చి ఇంట్లో ఉండలేక, ఇంట్లో ఉండే పరిస్థితి లేక నోవాటెల్ హోటల్లో ఉండి ప్రొద్దున్నే కొడుక్కి బర్త్డే గ్రీటింగ్ చెప్పి నోవాటెల్ హోటల్లో కర్డ్ రైస్ తిని వెళ్ళిపోయింది ఆమె చాలాసార్లు. అతను ఆ విలువల గురించి మాట్లాడేది నిజమా అండి? ఇది వింటుంటేనే ఏదోలా ఉంది. ఇదంతా డబ్బు దయ్యం అండి. అతను డబ్బు పిచ్చి అతనికి. ఇదంతా రాజకీయం అనేది ఒక పెద్ద వ్యాపారం. మీరు కావాలంటే కనుక్కోండి విజయమ్మ గారికి ఎలాంటి పరాభవం జరిగిందో ఇంట్లో. మై గాడ్. బహుశా నాకున్న సమాచారం కరెక్ట్ అయితే మీరు ఎవరన్నా ఇంకా క్లోజ్ గా అడగండి. పద్మగారికి తెలిసే ఉండాలి, ఎందుకంటే ఎప్పుడన్నా ఆవిడతో తాడేపల్లి ఇంట్లో ఎప్పుడన్నా స్టే చేసింది ఆవిడ. మొదట్లో ఫస్ట్లో 1-2 సార్లు చేసిందో కానీ తర్వాత షీజ్ అవే ఫ్రమ్ ది హౌస్. కేవలం తల్లి ప్రేమ కోసం ఆమె వచ్చిందండి. ఆవిడ వచ్చి పొద్దున్న చూసి వెంటనే పరిగెత్తేది ఆవిడ, హైదరాబాద్ వెళ్ళిపోయేది. నువ్వు విలువల గురించి ప్రేమల గురించి నువ్వు చెప్తున్నావు అంటే ఏంటంటే అదంతా హైనా కొంగ జపం, ప్రజలు నమ్మించటం, కార్యకర్తలు పదే పదే చెప్పి వాళ్ళని మ్యానుఫ్యాక్చర్ చేయటం. పాపం వాళ్ళు రేపు అమాయకంగా ఉద్యమాల్లో పాల్గొనటానికి మా నాయకుడు పెద్ద ఉద్యమం విలువ కలవడని అనుకోవటానికి చెప్తున్నాడు కదా. ఎవరన్నా తప్పుడు కేసులు పెడతారు, మహా అయితే 3 నెలలు జైలు పంపిస్తారు, అలాంటి కష్టకాలంలో నా కథ గుర్తు చేసుకోండి అని చెప్తున్నాడు కదా డైరెక్ట్ గానే. ఆయన వేరే చరిత్ర గుర్తు చేసుకోమని. అదే మనం అందరం వేరే చరిత్ర. సాయిరెడ్డి జైల్లో ఉన్నాడు, సాయిరెడ్డి గారి ఆయనతో పాటు జైల్లో ఉన్నాడు, ఆయన బయటకు వచ్చాడు కదా. అవును, మోపిదేవరావు ఆయనతో పాటు జైల్లో ఉన్నాడు, కష్టాలు అనుభవిస్తున్నాడు కదా. వాళ్ళకి ఏ విలువలు లేక బయటకు వచ్చారండి వాళ్ళు. మోపిదేవరావు ఏ పాపం చేశాడండి? ఒక బీసీ నాయకుడు, అతను ఎంత అన్యాయం చేశావు నువ్వు? రాజకీయంగా చంపేస్తావా? రాజకీయం అంటారు కదా అది. 74 మంది సార్, 74 మంది రాజకీయాలు నమ్ముకొని పనిచేసే వాళ్ళని ఒక మర్డర్ చేసినట్టు చేశాడండి, వాళ్ళని చెరిచేశాడండి, వాళ్ళని రాజకీయ అత్యాచారం చేశాడండి అతను 74 మందిని. అసలు మెర్సిలెస్ గా నీతో పాటు జైల్లో ఉండి నీతో పాటు కష్టాలు అనిపించాడే, అతను కనీసం సింపతి ఇవ్వవా? అతని కుటుంబానికి ఇవ్వవా సీట్? ఎందుకు రాజకీయాలు ఉన్నట్టు ఆయన ఎందుకుంటాడండి? మేమంతా రాజకీయాలు ఎందుకున్నామండి? ప్రజా జీవితంలో ఉండాలని ఆశతో వచ్చాం కదా. నెమ్మొస్తే అంత గొత్తుకు వస్తావా? అదే నీ నైతిక విలువలు, అదే నీ విలువల గురించి మాట్లాడటం అంటే అదే? కనీసం ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడలేవా? ఇంటర్వ్యూలో వచ్చారండి మనిషిలు, మంత్రులకు ఇంటర్వ్యూ లేదండి. ఆయన పెద్ద విలువల గురించి మాట్లాడుతున్నాడు. ఊరికి ముద్దాయిలకి, దొంగలకి, దోపిడీదారులకి, ల్యాండ్ మాఫియాలకి, కేసుల్లో ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తాడు. ఎవరికన్నా పొలిటీషియన్తో ఎవరైనా మాట్లాడడం కనుక్కోండి. విలువలు అనేది అతని దగ్గర నెగిటివ్ పదం. అది నాకు విలువలు లేవు, మీకన్నా ఉంచుకోవడం చదవటం. పద్మగారు యాక్చువల్గా తర్వాత అడుగుదాం అనుకున్నా కానీ భరించలేక అడుగుతున్నాను. ఇప్పుడే వరప్రసాద్ గారు చెప్పారు, ఆవిడ కొడుకుని చూడడానికో లేదా పుట్టినరోజు నాడు ఆశీర్వదించడానికో వచ్చి పొద్దున్నే వచ్చి వెళ్తూ నోవాటెల్లో కర్డ్ రైస్ తిని వెళ్ళిపోయేది, ఇక్కడ తినేది కాదు ఇక్కడ అని అన్నారు. నిజమే అండి? విజయమ్మ గారి హుందాతనానికి సంబంధించిన విషయం కాబట్టి నేను ఆ విషయాలు చెప్పలేనండి. మాకందరికీ కూడా చాలా బాధపడేటటువంటి విషయాలు తెలుసు. ఇవాళ ఆవిడ అంటే మరి ఏ కారణం ఇచ్చానో కొడుకుతో నేను చాలా బాగున్నాను అనేటటువంటి ఒక మీడియా ముందు
ఒక ఇంప్రెషన్ కలిగిస్తున్నారు ఆవిడ, కానీ అది వాస్తవం కాదు. ఆవిడ చాలా విషయాల్లో ఎప్పుడో దూరం అయిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతోటి అవార్డ్స్ ఇస్తున్నప్పుడు ఆవిడ పడుతున్నటువంటి మెంటల్ టార్చర్ ఏంటో మేము చూసాము. కుర్చీలో ఒక బొమ్మలాగా కూర్చోవాలి, గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు అవార్డులు ఇస్తా ఉంటారు, ఆవిడ ఎవరన్నా వచ్చి పలకరిస్తే ఒక నవ్వు నవ్వాల్సిన పరిస్థితే తప్ప కనీసం రాజశేఖర రెడ్డి గారి సతీమణి స్టేజ్ మీద ఉంది అనేటటువంటి కనీసం ఆ వాతావరణం కూడా ఉండకూడదు అనేటటువంటిది ఆ పద్ధతిలో ట్రీట్ చేసిన తర్వాత ఇవాళ ఎప్పుడైనా లావా అనేటటువంటిది ఒక్కసారి పొంగదు కదా, లోపల ఎంతో ఉడికితే లావా అనేటటువంటి పొంగుతుంది. వాళ్ళ షర్మిల గారు మాట్లాడినా లేకపోతే విజయమ్మ గారు ఆవిడ వెనక సపోర్ట్ గా ఉన్నా కూడా లోపల చాలా బడబాగ్ని ఉంది, అనేక విషయాలు ఉన్నాయి. ఇవాళ దీనికి సంబంధించినటువంటిది ఇంకా అంటే క్లోజ్ గా వాళ్ళు చూసినటువంటి వాళ్ళు కనుక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత దగ్గర నాయకులైనప్పటికీ బహుశా విజయసాయి రెడ్డి గారికి, సజ్జల గారికి లేకపోతే సుబ్బారెడ్డి గారికో కొన్ని విషయాలు కొంచెం క్లోజ్ గా తెలుసుంటాయి. అంతకు మించి వితిన్ ఫ్యామిలీలో వాళ్ళకి బాగా తెలుస్తాయి. ఈ రోజున షర్మిల గారికి కానీ, రాజశేఖర రెడ్డి గారికి కానీ, విజయమ్మ గారికి కానీ, సునీత గారికి కానీ వీళ్ళకి ఇంకా బాగా తెలుస్తాయి. అసలు ఏంటి జగన్, వాట్ ఈజ్ జగన్ అనేటటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. వాట్ ఈజ్ జగన్ అనేటటువంటిది తెలిసిన తర్వాత ఇవాళ వాళ్ళు ఏ రకంగా దీన్ని స్వీకరించాలి అంటే వాళ్ళకి పర్సనల్ గా జరిగేటటువంటి అన్యాయం ఒకటి. ఈ రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూస్తున్న తర్వాత ఫ్యామిలీలో జగన్ నేచర్ ఏంటనేటటువంటి బాగా అర్థమైన తర్వాత అంటే ఇప్పుడు అంటే ఇక్కడ మిగతా విషయాలు ఆస్తులు ఇవి ఒక ఆస్పెక్ట్ అండి. డెఫినెట్ గా అది కూడా మామూలు అరాచకత్వం కాదు అది. కానీ తల్లి ఇంట్లో అన్నం తినకుండా ఒట్టిగా చూసి కొడుకుని చూసి వెళ్ళిపోయి హోటల్లో తిని వెళ్ళిపోయేది ఆమె అని వరప్రసాద్ గారు చెప్తుంటే నిజంగా చెప్తున్నా నాకైతే ఒక్కసారిగా అదోలా అనిపించింది, బాడీ షేక్ అయింది. ఎవరి తల్లైనా తల్లేనండి. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అబ్బా, ఇది కొంచెం డీప్ గా చర్చిద్దాం. నాగార్జున గారు ఆ స్టేట్మెంట్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు వింటే ఏమైనా రెండింటికి పోలికుందా, సంబంధం ఉందా? పైగా మరి ఇంత దారుణమైన ట్రీట్మెంట్ తల్లికి చెల్లికి అన్యాయం చేశాడు, ఆస్తులు లాక్కున్నాడు అనేది విన్నాం. కానీ ఇలాంటి మాటలు వింటుంటే ఇంకా అసలు చాలా బాధాకరం సార్. అన్నం పెట్టకపోవడం సార్ అసలు సార్ అదే మనం మాట్లాడదాం సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే మాట్లాడే మాటలు ఏంటంటే వ్యక్తిత్వం ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, విలువలు ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, డబ్బుల కోసం మనం ఆశపడకూడదు, మోసం చేయకూడదు, అబద్ధాలు అస్సలే ఆడకూడదు, లొంగకూడదు. ఈ ఎవరు చెప్పారంటే టంగుడూరు ప్రకాశం పంతులో లేదంటే స్వామి వివేకానందో లేదంటే పుచ్చలపై సుందరయ్య గారు ఇలాంటి హేమహేమిలు చెబితే అర్థం ఉండదు సార్. సాక్షాత్ చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అసలు వ్యక్తిత్వం అంటే విలువలు అంటే విశ్వసనీయత అర్థం ఉంది సార్. ఎందుకంటే తెలుగు ప్రజలందరికీ ఒక డిక్షనరీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి కేఏ పాల్ ఇద్దరికి ఒక డిక్షనరీ ఉంటుంది సార్. సరే జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలు ఏమున్నాయంటే చెప్తా సార్, ఎందుకు చెప్తా సార్. ఎందుకంటే నిన్న కాక మొన్న కేఏ పాల్ గారు చెప్తున్నారు, తమ్ముడు జగన్ రా మరిద్దరం కలిసి పోరాడదాం. ఎందుకన్నారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో చెల్లి లేదు, తల్లి లేదు, ఏటు విజయసాయి రెడ్డి లేదు, ఇంకా ఆ పార్టీలు ఎవరు మిగిలిన. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అవుతాడు. మరి ఒంటరి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తోడుండాలి కదా సార్. అందుకే కేఏ పాల్ గారు ఏం చెప్తున్నారు, జగన్ తమ్ముడు రా మరిద్దరు కలిసి పోరాడతాం, జగన్ మీద నేను యుద్ధం కూడా ప్రకటిస్తాను, జగన్మోహన్ కోసం యుద్ధం కూడా ప్రకటిస్తాను, ఎవరు ఏమన్నా ఒప్పుకోరని చెప్తున్నారు సార్. అంటే రేపు మాపు వీళ్ళిద్దరు కలుస్తారు, వీళ్ళిద్దరు ఒక కూటమి కట్టి ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్ మరి పోటీ చేస్తారు. అంటే వైఎస్ఆర్సీపీ కేఏ పాల్ గారి పార్టీలు విలీనం అవుతుందా, మరి కేఏ పాల్ గారి పార్టీ వైసీపీలో విలీనం అవుతుందా? ఇద్దరు ఒక కూటమిలో కేఏ పాల్ గారు ఇంకొకరు పార్టీలో విలీనం చేసే రకం కాదు, ఆయన కలుపుకునే రకం. అంటే వాళ్ళిద్దరు మ్యాచింగ్ అయితే సార్. ఒకప్పుడు సార్ సరదాగా ఏదో పార్టీలో ఉన్నప్పుడు లేదా బోర్ కొట్టినప్పుడు కేఏ పాల్ డిబేట్లు చూస్తాం లేదా కేఏ పాల్ ఇంటర్వ్యూ చూస్తాం, కొంచెం సరదాగా ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి చెప్పిన విశ్వసనీయత మాట్లాడుతుందో వ్యక్తిత్వం ఈ మాటలే చూస్తున్నారు, జనాలు నవ్వుకుంటున్నారు సార్. మేమర్స్ కూడా కాసేపు సరదా ఫన్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు చూడటం అది ఎడిట్ చేయడం పెడుతున్నారు సార్. అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారి డైలీలో ఈ మాటలకు అర్థం ఏందయ్యా అంటే వైసీపీ అంటే దట్ మీన్స్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఎంపీ పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళటాన్ని విశ్వసనీయత అంటారు సార్. నిజంగా అతన్ని కాపాడి రాజకీయ భిక్ష పెట్టి పెద్ద చేసి ఎంత చేసినా వైఎస్ఆర్ గారి
మరణానికి కారణమని నువ్వు చెప్పిన రిలయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిచి రాజ్యసభ వేయడానికి దాన్ని విశ్వసనీయత అంటారు సార్. దాంతోపాటు వైఎస్ఆర్ గారు అంటే కన్న తండ్రి పేరు ఎఫ్ఐఆర్ లో రాయటం అది విశ్వసనీయత, విలువలో క్యారెక్టర్ ఉంటుంది సార్. దానికంటే ముఖ్యంగా తల్లిని చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా తిట్టులు తిట్టడం అంటే ఎంత దారుణం సార్. అసలు నిజంగా భయంకరమే బూతులు తిట్టించారు సార్. అంటే అది క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ ఉన్నారు సార్. సొంత బాబాయ్ ఎలక్షన్ ముందుకు దాకా కూడా నీతో కలిసి నీ పార్టీ కోసం నువ్వు సీఎం కావాలని నీకోసం యుద్ధమాలు చేసి ప్రచారం చేస్తే ఆ బాబాయ్ మీద గొడ్ల పెట్టేయించావు. అది దాన్ని విశ్వసనీయత అంటే ఇవి ఆయన మనసులో ఉన్న క్యారెక్టర్. ఇంకోటి అంటే ఇది సార్. ఇంకపోతే మా శర్మమ్మ గారు విజయసాయి రెడ్డి గారి మధ్య డిస్కషన్ సార్. యాక్చువల్గా షర్మిలమ్మ గారు ఎప్పుడో చెప్పారు సార్, ఏమందంటే అమ్మ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫారిన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఏదైతే క్రిస్టియన్స్ టెంపుల్ ఉందో అక్కడ చెప్పాను సార్, జెరూసలేం మనం ఆస్తులు పంచుకుందాం, నీకు వాటా రాసిస్తానని చెప్పాను. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఎక్కువ ఆస్తులు సంపాదించవచ్చు కాబట్టి అందులో మళ్ళీ షేర్ అవుతా అని చెప్పి భయపడి ముందే రాసిస్తా అన్నాడు సార్. అది వైసీపీలో ఏమంటున్నారు, మా అన్న ముందే రాసిస్తా అన్నాడుగా. ముందే ఎందుకు రాసిస్తారు? జగన్మోహన్ రెడ్డి పిచ్చోడా? జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చోడు కాదు కదా. ఎందుకని మళ్ళీ ఆస్తులు వాడాడుతాను అందుకన్నా సార్. ఇంకోటి సార్, ఆ రోజు వైఎస్ఆర్ గారు బతుకున్నప్పుడు జనరల్గా సార్ చాలా మంది పెద్దలు చెప్తారు సార్, విజయమ్మని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే షర్మిలమ్మని ముగ్గురు క్యూలో నించోబెట్టి వైఎస్ఆర్ గారికి మీరు ఎవరంటే బాగా ఇష్టం సార్ అని వైఎస్ఆర్ గారు అడిగితే నాకు నా బిడ్డ అంటే ఇష్టం, నా బిడ్డ తర్వాత నా భార్య అయినా అందరూ చెప్తారు సార్. అంటే అంత ఇష్టంగా పెంచుకున్నారు సార్, అంత బాగా చూసుకున్నారు సార్. ఇప్పుడు చెప్పిన సుబ్బారెడ్డి చెప్తున్నా స్టోరీ చెప్తున్నా సార్. అయితే ఎంత ఇస్తాను సార్? 50% ఇస్తాను. ఎంత ఇస్తాను సార్? 40% ఇస్తా అన్నారు. సరే మరి ఆ 40% ఇస్తానంటే మా శర్మ ఏం చెప్పింది సార్, సరే 10% తగ్గించావన్నా పోనీ ఎవరు తింటారు, నా కోడలే కదా, నా బిడ్డలే కదా, వాళ్ళు నాకు బిడ్డలు అంటారు, పోతే పోనీ ఆ 40% ఇచ్చావంటే ఆ 40% ఇవ్వలేదు సార్. తల్లికి షేర్లు బదలాయించి దాని మీద కూడా కేసు పెట్టి లిటిగేషన్ పెట్టాడు సార్. విజయసాయి రెడ్డి గారు నిన్న శర్మమ్మని కలిసినప్పుడు చెప్తున్నారు సార్. ఏం చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు, రమ్మన్నారు, మీరు దీని మీద మాట్లాడాలి, మీరు ఆర్డర్ కదా, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మీరు కూడా ఉన్నారు కదా, అసలు ఏం జరిగింది మీరు చెప్పాలి, ఏం చెప్పాలో నేను చెప్తా అని చెప్పాను సార్. ఏం చెప్పాడు, మీరు పెన్ను పేపర్ తెచ్చుకోండి, ఇలా తిట్టాలి అంటే ఎవరిని ఎలా తిట్టాలో కూడా చెప్పింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, బాబు గారు తిట్టారు వాళ్ళ భార్య సార్. కన్న తల్లికి దిక్కులేదు సార్, సొంత చెల్లికి దిక్కులేదు సార్. మరి వీళ్ళకే దిక్కులేనప్పుడు వాళ్ళు ఇంకే ఆడి నుంచి వస్తారు సార్? నాకు అర్థం కాదు. వీళ్ళకే దిక్కులేదు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? రైట్. యామిని గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. యామిని గారు చూసారా ఎవరినైనా ఇట్లా పిలిచి డిక్టేట్ చేసి లేకపోతే స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు మా చెల్లిని ఇలా తిట్టు, మా అమ్మని ఇలా తిట్టు, లేకపోతే మా నాన్న గురించి ఇలా చెప్పు, ఆస్తులు, ఇదంతా చూస్తుంటే ఒక రకమైన జుగుప్స కలగట్లా? అసలు ఆ అనుబంధాలు బంధాలు అనేవి ఉన్నాయా ఆ ఫ్యామిలీలో? ఆ ఫ్యామిలీలో అంటే మరి ఏమైనా నాకు తెలియట్లా ఉన్నాయా? ఏమనిపిస్తుంది? శ్రీమతి నమః వందే మాతరం. ముందుగా మా వెంకటకృష్ణ గారి ద్వారా ఏబిఎన్ ఛానల్ ద్వారా బీజేపీ కార్యకర్తలందరికీ అలాగే ఢిల్లీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా సంతోషాన్ని కూడా పంచుకుంటున్నాము. దేశ రాజధానిలో మేము మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత విజయకేతనం ఎగరవేశాము. దేశ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా నమ్మినందుకు. ఇకపోతే ఈ రోజు షర్మిల గారు మాట్లాడినటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూస్తే జుగుప్సాకరము, అసహ్యము అనేవి చాలా తక్కువ పదాలు. ఎందుకనంటే ఇప్పుడు వినేవాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే గనక చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని అన్నట్టుగా ఆయనకేనంటే విశ్వాసం అని చెప్పని, విశ్వసనీయత అని, నేను మాట తప్పను, మడమ తిప్పను, నేను ప్రాణమిస్తాను, ఓ అవ్వ నీకు నేను మనవణ్ణి, ఓ తమ్ముడు నీకు నేను కన్నని, ఓ అక్క నీ తమ్ముణ్ణి అని ఇట్లా ప్రతి ఇంట్లో అంటే ఆయన పాదయాత్ర చేసిన తర్వాత కూడా బటన్ నొక్కుతున్నప్పుడల్లా చెప్పి అలా ప్రజలు అంటే నమ్మించి ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ఇటు తోడబుట్టినటువంటి వాళ్ళు సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లిని అసలు ఆ రక్తం పంచి ఇచ్చినటువంటి తల్లిని ఇంతకంటే పేగు తెంచి ఇప్పుడు ఒక స్త్రీలాగా మాకు తెలుసు 9 నెలలు ఒక బిడ్డని కడుపులో మొయ్యాలి, ఆ తర్వాత కనాలి అంటే మా ప్రతి ఆడదానికి పునర్జన్మ అది. అది ఎంతటి వారైనా సరే ఎటువంటి వారైనా వారి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకోకపోయినప్పటికీ కూడా అంతటి ప్రేమని పంచుతుంది. మరీ కసాయి తల్లి అయితే తప్పితే సహజంగా అంత ప్రేమను రాగాలు పంచినటువంటి తల్లిని
క్యారెక్టర్ అసాసినేషన్ చేయించేందంటే తన రక్తం పైన తనే దూషించుకోవడం అనేది సహజంగా మానవ లక్షణం కాదు. ఇక మామూలు మానవుల్లో కూడా కొన్ని రకాల జాతులు ఉంటాయేమో, వాళ్ళకు కూడా ఇది కొంచెం ఒకసారి కాదు ఒకసారైనా మనసుకి అనిపిస్తుందేమో. మనకు సామెతలు ఉంటుంది, పుత్రుడు కలగగానే కాదు అతను పుత్రోత్సవం ఎప్పుడు వస్తుంది మంచి సాధకుడు అయితేనో లేదంటే ఏదైనా ప్రయోజనం చేస్తేనో అనేసి. నాకు తెలిసి విజయమ్మ గారు ఇది అనుకుంటారేమో, ఇలా ఇటువంటి పుత్రుడు నాకే కాదు ప్రపంచంలో ఏ తల్లికి పుట్టకూడదని చెప్పని అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఇవి మనం చెప్పడం కాదు, ఎన్నో పలు సందర్భాల్లో ఆ తల్లి భరించలేక, ఆమె కూడా తల్లి మన రాజకీయాలను కాసేపు పక్కన పెడితే అసలు అంతలాగంత మనోవేదన చెంది ఉంటే ఖచ్చితంగా 1,00,000 సార్లు అనుకుని ఉంటారు ఆవిడ. ఇక షర్మిల గారి విషయానికి వస్తే ఆవిడ పైన కూడా క్యారెక్టర్ అసాసినేషన్ వేయిస్తూ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు లేకపోతే కనుక ఇంకా రాజకీయ నాయకులు వేరే వేరే రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, సరే వాళ్ళు చెప్పారు ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ మాట అన్నారు ఆ మాట అన్నారు అని అనుకోవచ్చు. కానీ ఆ మాటని నమ్మి తన నోటంబర్ చెప్తున్నటువంటి షర్మిల గారి మాటలు నమ్ముతూ ఉంటే వింటూ ఉంటేనే మనకి బాధను ఆశ్చర్యం, ఒక ఆడదాన్ని సాట ఆడదానిలాగా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే సొంత అన్న దగ్గరుండి ఇలా స్క్రిప్ట్ ఇవ్వడం, ఇప్పుడు యూజువల్ పొలిటికల్ పార్టీలు ఇస్తారు కదా, ఈ టాపిక్ పైన ప్రెస్ మీట్ పెట్టండి లేదంటే ఈ టాపిక్ పైన వాళ్ళు చేసిన అభివృద్ధి గురించో విమర్శలు చేయడానికనే ఇస్తారు. కానీ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదండి సొంత తల్లి పైన చెల్లి పైన కూడా స్క్రిప్ట్ ఇచ్చి మరి బూతులు తిట్టిస్తూ తన సొంత రక్తాన్ని అవమానపరుచుకుంటూ దాన్ని ఆనందించేటటువంటి వ్యక్తిని నేనైతే చూడలేదు. ఎందుకంటే ఈ షర్మిల గారి మాటల్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. ఇంత అత్యంత దారుణంగా అటు ప్రజల్ని మోసం చేస్తూ ఇటు ఆస్తుల కోసం అని చెప్పని ఇటు కన్న తల్లిని తన కోసం పనిచేసినటువంటి చెల్లిని పోనీ పని వదిలేసేయండి, ఆవిడ చెప్పారు మేనకోడల్ని మేనల్లుడిని కూడా ఆస్తులు కాజేయడానికని. ఎవరైనా సరే ఎన్ని కోట్లని ఏం బాగుంటారు, పోయేటప్పుడు ఎవ్వరు ఏం కట్టుకొని పోరు కదా. గొడవలు జరుగుతుంటాయి ఇళ్లలో, ఆస్తుల తగాదాలు జరుగుతుంటాయి, పదవుల కోసం ఎన్నెన్నో జరుగుతుంటాయి. కానీ ఇలాగ ఆడదే అని చెప్పని కూడా చూడకుండా ఇంతలాగా దిగజారిపోయినటువంటి వ్యక్తిత్వము కలిగి ఉండడం అనేది నాకు తెలిసి ఇది అసలు ఎవరు కూడా హర్షించలేరు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కూడా ఈ విషయంలో నాకు సంబంధించి వారు కూడా ఏంటి మాకు ఇంత కర్మ అని చెప్పని అనుకున్న సందర్భాలు కూడా ఉండుంటాయేమో, వాళ్ళు బయటకు చెప్పలేరేమో. కానీ ఇది ఓవరాల్ గా ఏంటంటే ఆయన ప్రజలు కూడా అందుకే ఆలోచించుకున్నట్టున్నారు. 11 సీట్లకి పరిమితమయ్యారు. ఇక్కడ 11 సీట్లను పక్కన పెడితే ఒక వ్యక్తి యొక్క, మనం చాలా సందర్భాలు అనుకున్నాం, ఒక వ్యక్తి యొక్క లక్షణము ఆ వ్యక్తి చేసే పనుల్లో రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పని ఇచ్చిన మాటని తప్పడము, అసలు ఆ మాటనే కాదు ప్రజలని తనని నమ్మి ఓట్లేసిన ప్రజల్ని కూడా పీడించుకుని రక్తాన్ని పీడించుకొని జలగల్లాగల్లా పట్టి పీడించడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా ఈ విధంగా వేధించడం అనేది జగన్మోహన్ రెడ్డికి చెల్లుబాటు అవుతుందేమో. కానీ ఖచ్చితంగా సభ్య సమాజంలో ఆయన చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నాడు. ప్రజలకి తెలిసేంత వరకు చెల్లుబాటు అవుతుంది. ఒకసారి తెలిసిన తర్వాత ఏమవుతుందో చూపించారు మొన్న, ఇక ముందు ముందు ఇంకా చూపిస్తారు. కాబట్టి ఈ రకమైన క్యారెక్టర్ కానీ ఈ రకమైన మానసికమైన దాన్ని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. వెంకటకృష్ణ గారు దౌర్బల్యం అంటారు దాన్ని, మానసిక దౌర్బల్యం అనే అంటారు. అంటే ఒక రకమైనటువంటి మానసిక రోగం అది. వరప్రసాద్ గారు ఇప్పుడు రాజకీయాల కోసమో లేకపోతే అధికారం కోసమో వేరే వేరే పార్టీల మీద ఇలాంటి కుయుక్తులు లేకపోతే ఇలాంటి పొలిటికల్ గేమ్స్ ఆడతారు, ఓకే, కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ సొంత కుటుంబ సభ్యుల మీద, సొంత కుటుంబ సభ్యులు ఏంటండి, కన్న తల్లిని తోడబుట్టిన చెల్లిని కూడా ఇలా చేయడము అనేది ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనుకోవాలి దీన్ని? ప్రజలు నమ్మరా? ఈ రకమైన ఆమె బయటకు వచ్చి ఇలా మాట్లాడిన తర్వాత ఇలా మాట్లాడితే ఆయన ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నాడండి? ఇంకా ఇలాంటి మాటలు జనానికి తెలిసిపోయింది కదా ఇప్పుడు ఆయన నైజం ఏంటో, ఆయన లోపల ఉన్న గోముఖ వ్యాఘ్రం అంటాం కదా, తెలిసిపోయింది కదా జనానికి. రేపు నుంచి మాట్లాడతాడా అలాంటి మాటలే? వెంకటకృష్ణ గారు సార్, అతని గుండె ఎంత రాయి అంటే అతని గుండె చూడండి. 6 ఏళ్ళు సుమారు 5 ఏళ్ళు దాటింది వాళ్ళ బాబాయ్ చనిపోయి. అవును, 6 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. చనిపోయి మర్డర్ అయ్యాడు,
గొడ్డల దెబ్బలు ఉన్నాయి, చాలా చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఏం జరిగిందో, ఎలా చనిపోయారో ఆ కోటలో ఉన్న వాళ్ళందరూ తెలుసు, జగన్ గారికి కూడా తెలుసు. 5 ఏళ్ల నుంచి అతను కడప వెళ్తున్నాడు, ఆ ఇంటికి వెళ్తున్నాడు, అక్కడ చూస్తున్నాడు, అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ నేల ఇతరులకు రహస్యం బయటికి రాకుండా కాపాడగలిగాడు అతను. అది సాధ్యమైందండి, ఎవరికైనా మనిషి అనే వాడికి సాధ్యమైందండి? నాలంటుండి అంటే ఎక్కడో తన కన్నీళ్ళు పెట్టుకొని చెప్పుకో. అవును, ఏందిరా సొంత బాబాని ఇలా చంపుకున్నాము, ఏంది గొడవ, నేను ఈ తప్పు చేశాను, ప్రార్థన చేసుకొని చెప్పమనండి. అవును, సొంత తండ్రి శవం పక్క నుండి కూడా అధికారం కోసం సంతకాలు సేకరించినది ఎక్కడ చూసాము అసలు మనం? అప్పుడు వరప్రసాద్ గారు అక్కడే ఉన్నారు. అప్పుడు మేమంతా ఉన్నాంలేండి, సాక్ష్యం ఆయన ఉన్నాం. ఏమండి వెంకటకృష్ణ గారు, చెప్పండి చెప్పండి. కర్నూలు మినిస్టర్ ఇన్ఛార్జ్ అండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కర్నూలు మినిస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆయన రాజశేఖర రెడ్డి గారి డెడ్ బాడీ అక్కడ స్పాట్ దగ్గరికి వెళ్ళి మేమంతా నడుచుకుంటా వెళ్ళి ఆ కొండలన్నీ ఎక్కి దాదాపు 10-15 కిలోమీటర్లు నడిచి ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి మేము వచ్చేసరికి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. మేము కూడా సంతకాలు పెట్టాం. కావాలని ఉంది కాదండి, అలాంటి పని చేయలేదంటాడే. ఉట్టిమాట మేమంతా సంతకాలు పెట్టాం. క్లియర్ గా చెప్పండి. అప్పుడు రఘువీరారెడ్డి అందరూ అంటే నేను పోయేసరికి సంతకాలు జరుగుతా ఉన్నాయి. నేను నేను కర్నూలు నుంచి హెలికాప్టర్ లో బాడీ వెళ్ళిపోయింది. నేను కర్నూలు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చేసరికి సంతకాల కార్యక్రమం జరుగుతూ ఉంది. అప్పుడు మేము కూడా సంతకం పెట్టాం. అప్పుడు ఆ ఎమోషన్, అప్పుడున్న సిచ్యువేషన్ అంతా కూడా పబ్లిక్ ఎమోషన్ మేము కంట్రోల్ చేయాలి, అతను ఆ జగన్ గారు అయితే బాగుంటుంది అనుకున్నాం. సరే, ఒక ఎపిసోడ్ నేనేది వాళ్ళ బాబాయ్ డెత్ ఆయన తెలుసు కదండి, ఎవరు చంపేది తెలుసు కదా అతనికి. ఈ రోజు మాత్రం చెప్పాడండి సిబిఐకి పిలిచి, సిబిఐని పిలిచి ఇప్పుడు అధికారం లేదు, లేకపోతే ఇప్పుడు ఏం లేదు, ఏమండి ఇది జరిగింది, మా ఇంట్లో జరిగింది అని చెప్పి ఒక సాక్ష్యం చెప్పాడు ఆయన సిబిఐకి. తెలియదంటారా ఆయనకి? అసలు సిబిఐ వద్దన్నాడు కదా, పెట్టుకుని అంత రాతి హృదయం అవుతుంది. సిబిఐ వద్దన్నాడు అసలు రాతి హృదయం అది. సిబిఐగా తిందో సభ్య చెప్తుంది కదా, ఎవరు చనిపోయిందండి ఆయన సునీత గారు చెప్తుంది కదా, అందరు ఫ్యామిలీ మెంబర్ చెప్తున్నారు కదా, విజయమ్మ గారు చెప్తుంది కదా, నీకు తెలుసు కదా, నీ సొంత బాబాయ్ కదా, నువ్వు చెప్పాలి కదా. 5 ఏళ్ళు అయింది ఆ రహస్యాన్ని గుండెల్లో పెట్టుకున్నాడు. కానీ తన రాజ్యకాంక్ష కోసం, తన డబ్బు కోసం, తన ఆస్తి కోసం, తన రాజ్యం కోసం దాని అంత హత్యని, అంత రక్తాన్ని పంచుకున్న పుట్టిన బాబాయ్ హత్యను గుండెల్లో దాచుకున్నాడు. కానీ ఇంత నాలంటి 2-3 రోజులు ఏడ్చి గందరగోళం అయిపోయే పని అంతా. ఇంతవరకు ఏడుపు రాలి అతనికి, ఇంతవరకు ఆ బాధను ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు. ఆ సోల్ ఏంటండి, అంత రాయండి అది. చీటికి మాటికి వల్ల టాయిలెట్కి వెళ్ళారన్న హెలికాప్టర్ వేసుకెళ్లే మనిషి ఆ చావు వార్త తెలిసిన తర్వాత పొద్దున కారులో బయలుదేరి సాయంత్రానికి రీచ్ అయ్యాడు అక్కడికి. అంత తాపి. వెంకటకృష్ణ గారు, ఇంకొకటి ఆయన పోర్ట్ఫోలియోలో అంటే ఆయన రాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళని కూడా చూడండి. ఆయనది రాతి హృదయమే కాకుండా ఎక్కువ ఎంతమంది మర్డర్లు చేసి వచ్చారా, లేదంటే అమ్మాయిలతో ఎక్కువ అసభ్యంగా ఎంతమంది ఇదిగా గడుపుతూ ఉంటారా, లేకపోతే కనుక ఎంత ఎక్కువగా బూతులు, కొత్త బూతులు డిక్షనరీలో మళ్ళీ కనిపెట్టి లేదా రాసుకొని వారే దాన్ని రాసుకుని వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడము, ఎంపీ సీట్లు ఇవ్వడం, మంత్రులా చేయించడము, మళ్ళీ వాళ్ళందరితో ఇటు సోషల్ మీడియా దగ్గర నుంచి అటు అసెంబ్లీ వరకు కూడా వాళ్ళ తల్లి నుంచి చెల్లి నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ మొదలు పెడితే వీళ్ళందరి ద్వారా మిగతా ఆడవాళ్ళందరినీ కూడా అదే కదండి చేసింది. అంటే ఆయన పోర్ట్ఫోలియో కూడా అదే చూడండి. ఎట్లా యథా రాజా తదా ప్రజ అని ఇక్కడ ప్రజలు కాదు, ఆయన ఇటువంటి రాజు అంటే రాజు అనకూడదు కానీ ఇటువంటి రాక్షస రాజు ఆయన చుట్టూ ఉండే కోటరీలు అంటే ఆయన అటువంటి వాళ్ళని పెట్టుకుంటాడు కదా ఆయన. అలానే తిట్టించేవాడు కదా, అసలు బండ బూతులు కదా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయించేవాడు కదా, అసెంబ్లీ సాక్షి చేయించాడు కదా. ఇటు నీ రక్తాన్ని నువ్వు క్యారెక్టర్ కించపరుచుకొని ఇటు వేరొక వాళ్ళ కూడా రక్తాన్ని కించపరుస్తూ ఎందుకు ఇదంతా అసలు? ఇప్పటికీ కూడా ఇవన్నీ బయటకు వస్తూ ఉంటే మనిషి అన్న తర్వాత నాకు అర్థం కావట్లేదు.
నాకు ఇప్పుడు ఇదే పాయింట్, ఇప్పుడు మీరు అన్న పాయింట్ దగ్గర నాకు అర్థం కాదు ఏంటంటే, రాజకీయాల్లో అధికారంలోకి రావడానికి లేదా ఉన్న అధికారాన్ని కాపాడుకోవడానికి ఓకే, రాజకీయ పార్టీల మధ్య ఇట్లాంటి కుయుక్తులు లేదా ఇవి జరుగుతూ ఉంటాయి, ఎత్తులు పై ఎత్తులు సహజం, దాన్ని మనం కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. రాజకీయాల్లో గేమ్స్ ఉంటాయి. ఎప్పుడో పాత రోజుల్లో నియంతలు లేకపోతే మూర్ఖపు వీళ్ళు తండ్రిని కూడా చంపేవాళ్ళు రాజ్యం కోసం అనేవాళ్ళు, అప్పట్లో అనేవాళ్ళు. కొంతమంది మొఘల్ చక్రవర్తులు కానీ, ఫర్ దట్ మ్యాటర్ రోమన్ దీంట్లో కూడా ఉంది హిస్టరీలో, అవి వేరు. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది కొంత ఆశ్చర్యంగానే ఉంది. పైగా అసలు ఇప్పుడు ఆ వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి షర్మిల అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదని అని పెట్టాడంటే పోస్టు. ఇప్పుడు షర్మిల ఇప్పుడు ఈ మాటలు మాట్లాడి ఈ కామెంట్స్ బయట పెట్టిన తర్వాత అది కూడా పెట్టించిన పోస్ట్ అనేమో అనేది ఒక డౌట్ వస్తుంది ఒకటి. రెండోది, ఇప్పుడు వీళ్ళు తిట్టే తిట్లన్నీ, భువనేశ్వర్ గారిని అన్న మాటలన్నీ, లేకపోతే వాళ్ళు వీళ్ళు తిట్టిన తిట్లు కానీ, లేకపోతే ఈ పేర్లు ఎందుకులే, నాయకుల పేర్లు ఎందుకు కానీ, వైసీపీలో ఉన్న నాయకులు పద్మ గారికి బాధ తెలుసు, వరప్రసాద్ గారికి బాధ తెలుసు, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు తిట్టే వాళ్ళ తిట్లు కానీ వాళ్ళ భాష కానీ ఇదంతా కూడా స్క్రిప్టెడ్ బై ఇన్నాళ్ళు ఏదో కృష్ణమోహన్ రాసిస్తాడు, సజ్జల రామకృష్ణారెడ్డి రాసిస్తాడు అనేవాళ్ళు. అసలు నాకు డౌట్, వాళ్ళు రాసిన జగన్మోహన్ రెడ్డి అప్రూవ్ చేసినాకనే వెళ్తాయేమో మాట్లాడండి ఇలాగే ఓకే అని. సో అది కూడా నాగార్జున ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటల్ని షర్మిల గారు బయట పెట్టారు. అయితే అన్ని బయట పెట్టాల, చాలా విషయాలు ఉన్నాయి, అన్ని నేను చెప్పలేను, నాకు సంబంధించిన విషయాలు మాత్రమే కొన్ని నేను చెప్తున్నాను అన్నారు. అంటే ఇక్కడ మన పాయింట్ ఏంటి సార్, విలువలు అనేది ఇక్కడ మనం ప్రస్తావించాలి సార్. ఎవరికొద్దు, వైఎస్ఆర్ గారికి ఉన్నారు ఇద్దరు బిడ్డల గురించి ప్రస్తావిద్దాం సార్. జగన్మోహన్ రెడ్డి గారికి యాజ్ వెల్ యాజ్ షర్మిలమ్మకి ప్రస్తావిద్దాం సార్. జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు విశ్వసిస్తుందంటే ప్రజలందరూ, ఇప్పుడు ప్రజలు తెలుసు, ఇక్కడ ఉన్న పెద్దలు చెప్పారు, ఎన్ని బూతులు ఇచ్చేది తెలుసు సార్. షర్మిలమ్మ విషయానికి వస్తే షర్మిలమ్మ గారితో పాటు విజయసాయి రెడ్డి గారు 3 గంటల పైన డిస్కషన్ జరిగితే, అంటే చాలా మాటలు జరిగి ఉంటాయి సార్. ఏదో ఒక్క ఈ ఆస్తి పంపకం కాదు, చాలా మాటలు జరిగాయి సార్. కానీ ఆమె పెద్దరికం వహిస్తూ నేను కొన్ని చెప్పకూడదు, నేను చెప్పను, మీరు అడగొద్దు అని చెప్పి, అంటే ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడతారు, ఎంత విశ్వసనీయతగా. అక్కడ నిజంగా వైఎస్ఆర్ఏ కనపడ్డారు సార్. ఎందుకు అదేం చెప్పింది, నేను ఏం డిస్కస్ చేయనండి, మీరు అడగొద్దు, బట్ ఒక్క విషయమే చెప్తా అని చెప్పి ఆ ఒక్క ఆస్తి గురించి మాత్రమే చెప్పింది. అది ఎందుకు, ఇది నా సంబంధించింది కాబట్టి, నాకు చెప్పే స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను చెప్తా అని చెప్పింది సార్. అంటే ఇతని క్యారెక్టర్ ఏంది, షర్మిలమ్మ క్యారెక్టర్ ఏంది, వీళ్ళు వైఎస్ఆర్ అభిమానులు ఆలోచించాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంది, షర్మిలమ్మ క్యారెక్టర్ ఏందో ప్రజలందరూ ఆలోచించాలి సార్. ఇంకా పోతే సార్, ఇక్కడ మనం అందరూ ఒక పెద్ద మనిషి గురించి చర్చించుకోవాలి సార్. ఇప్పటిదాకా మనం ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం, విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. ఇంకొక పెద్ద మనిషి ఉన్నారు సార్, అతని పేరు ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే ఆ రోజు ఆస్తు తగాదాల విషయం కానీ, లేదంటే వైఎస్ఆర్ గారు చెప్పినప్పుడు విజయసాయి రెడ్డితో పాటు ఎవరున్నారంటే సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇదే మా షర్మిలమ్మని ఎలా తిట్టారు సార్, నోటికి వచ్చేటి తిట్టి, షర్మిలమ్మకి సంబంధం లేదు, ఆ వాస్తు మేము రాసి చెల్లిపోయాం, ఇవి కావాలని ఇప్పుడు నాటకాలు ఆడుతుందని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు సార్. ఇక్కడ నాకు గుర్తు వస్తుంది సార్, బాగా గుర్తు సార్. పుష్ప సినిమాలో సార్ బిడ్డ అన్న బిడ్డ అంటది, చిన్నాయన చిన్నాయన అని చెప్పి నా చుట్టూ తిరిగేది, ఇప్పుడు నేను చిన్నాయనలా ఒక్కసారైనా ఫీల్ కాకపోతే ఈ బతుకు అర్థమైందంట సార్. నిజంగా సార్, ఈ వైవి సుబ్బారెడ్డి అనే అతను, ఆ దుర్మార్గుడు ఈరోజు టీవీ చూస్తుంటే ఇతను బయటకు వచ్చి చెప్పాలి సార్. ఎందుకంటే షర్మిలమ్మ ఎప్పుడు సంభవించినా కానీ ఏమని సంభవిస్తుందంటే మా చిన్నాయన సుబ్బారెడ్డి గారు, మా చిన్నాయన సుబ్బారెడ్డి చిన్నాయన అంటారు సార్. అంటే ఎన్నిసార్లు నీ చుట్టూ తిరిగిద్ది మా చిన్నాయన మా చిన్నాయన అని చెప్పి. నీకు నిజంగా ప్రేమ ఉంటే ఈ రోజు నువ్వు ప్రెస్ ముందు బయటకు వచ్చి చెప్పాలి. ఆ రోజు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏం చెప్పమన్నారు, మీరేం చెప్పారు, కనీసం నీకు సిగ్గు సరవంటే ఎప్పుడైనా బయటకు వచ్చి బయట చెప్పాలి సార్. ఎత్ను ఎందుకు చెప్తున్నారంటే ఏ సంబంధం లేని విజయసాయి రెడ్డి గారే బయటకు వచ్చి నిజాలు చెప్పారంటే, షర్మిలమ్మతో నిజాలు చెప్పారంటే మీరు ఎందుకు చెప్పలేకపోయారు? నిజంగా మీకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్ గారు, మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంది వైఎస్ఆర్ గారు. ఈ రోజు వైఎస్ఆర్ గారు బిడ్డ కష్టకాలంలో ఉంటే నువ్వు పదవుల కోసం డబ్బుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు బుడ్డి చుట్టూ తిరుగుతుంటే అసలు జనాలు నేను నమ్ముతారా? ఏంటంటారు సార్, భక్తులు 2 రకాల భక్తులు ఉంటారు సార్. దొంగ స్వామీజులు ఉంటారు, మామూలు స్వామీజులు ఉంటారు. ఈ వైబీ సుబ్బారెడ్డి అంటే దొంగ స్వామీజులు సార్. వీళ్ళ పవర్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు, డబ్బులు ఎక్కడికి వస్తే అక్కడికి వస్తారు సార్. నిజంగా ఒక్కసారి నువ్వు ఇది నా బిడ్డే, ఏమో నా బిడ్డ అని తలుచుకున్నారు సార్. ఇతను ఆమె ఎన్నిసార్లు చిన్నాయన తిరుగుంటారు సార్. నిజం కొద్దిగా నేను కుందా సార్. అసలు
ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా ఉంటారు సార్, ఏం చెబుతారు, నేను ప్రజలకి 2.5 లక్షలు పంచాను, 2.5 లక్షల కోట్లు పంచాను, 2.5 లక్షల కోట్లు పంచాను చెప్తారు. నీ ఒక్క రూపాయిని పంచావా? సొంత చెల్లికి పంచాల్సి వస్తే నీ నిజ స్వరూపం బయటపడింది. ఇంట్లో సార్ డైరెక్ట్ గా అడుగుతున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నేను షర్మిలమ్మకి ఆస్తి పంచను, ఇది మొత్తం నేనే ఉంచుకుంటాను, నా బిడ్డలకే ఇస్తాను, షర్మిలమ్మ నువ్వు నన్ను అడగొద్దు అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట చెప్పండి సార్. మా షర్మిలమ్మ వదిలేసి సార్, అన్నంటే అంత ప్రేమ సార్, అంత ప్రేమ ఉంది కాబట్టి ఆ రోజు బిడ్డను వదిలేసి పాదయాత్రకు వెళ్ళింది సార్, అనిల్ గారిని వదిలేసి పాదయాత్రకు వెళ్ళింది సార్. ఆస్తి సార్ ఒక లెక్క, ఈయన బడిగా చెప్పను, షర్మిలమ్మ నువ్వు ఆస్తి అడగొద్దు, నేను నీకు ఆస్తి పంచను, నన్ను తిట్టొద్దు కొట్టొద్దు, నేను వదిలేని చెప్పి ఒక్క మాట చెప్పమని సార్ ప్రెస్ మీట్ పెట్టి. మా షర్మిలమ్మ వదిలేదు సార్, అది సార్ అన్నట్టు ప్రేమ. మరి ఈయనేం చూపించారు సార్ ప్రేమ? అసలు కనీసం వాళ్ళ బిడ్డలు ఎదుగుతున్నారే, క్యారెక్టర్ అసాసిన్స్ చేయకూడితే పెద్ద అయితే వాళ్ళు బయటకు వచ్చి అసలు పెళ్లికి వచ్చి బిడ్డలు ఉన్నారు, రేపేమో అనుకుంటారని కనీసం ఇగ్గింత కాలం లేకుండా మాట్లాడారు సార్. ఇతను అసలు ఇలా మాట్లాడిపించారు సార్, జనాలు చూస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి కొన్ని విషయాలు బయట పెట్టాడు, అందులో 1-2 విషయాలే షర్మిల గారు బయట పెట్టారు. అంటే 3 గంటలు మాట్లాడిన దాంట్లో ఇంకా చాలా స్టఫ్ ఉంటది సార్. అంత బయట చెబితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరగలేదు సార్. అదే ప్రజలు తిరగబడి కొట్టేటట్టు అలా అనుకోవడానికి ఆయన ఇవన్నీ తుడిచేసుకుపోయే పరిస్థితి. ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా సార్. ఈ రోజు వైఎస్ఆర్ గారి అవమానాలు ఆలోచిస్తున్నారు. మా పరిస్థితి ఏంటి, మేము జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకోపోయి ఇందాక పెద్దలు అన్నట్టు ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం ఆ రోజు ఎందుకు వెళ్ళారు సార్? పెద్దలు మొత్తం ఎందుకు వెళ్ళారు? వైఎస్ఆర్ గారి కొడుకు ఎలాగైనా ఆయనలాగే పరిపాలన చేస్తారు, ఒక్కసారి చూద్దామని చెప్పి వెళ్ళి 5 సంవత్సరాలు ఆయనతో కాపుడు చేసిన తర్వాత మాకెందుకురా బాబు, ఈయన మాకెందుకు అండగట్టారా బాబు అనుకుంటున్నారు సార్. సో ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు, మా భవిష్యత్ ఏంటి, మేము అటు కూటమికి వెళ్ళలేము, జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఆయన తల్లిని వదిలేసేట్టు మేము తల్లిని వదిలేయాల్సి వస్తుంది, ఆయన చెల్లిని వదిలేసేట్టు మేము చెల్లిని వదిలేయాల్సి వస్తుంది, ఆయన వాళ్ళ తండ్రి ఎవరికైనా చంపారు వాళ్ళకి పిలిచి పదవులు ఇచ్చినప్పుడు లేఖ రాశారు, షర్మిల గారు లేఖలు రాశారు, ఇప్పుడు బయట కూడా కొన్ని విషయాలు పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరందరూ కోరుకుంటున్నారు సార్? కోరుకునేది సార్, ఆయన పనికిరాడు, రాజకీయాలు పనికిరాడు, విశ్వసనీయత లేదు, ఆయన అన్ని వదిలేసి దీనికైతే సమాధానం చెప్పాలి కదా. చెప్పాలి, 100% చెప్పాలి సార్, సమాధానం చెప్పాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఈ మాటలు చెప్పారన్నారు. మరి క్యారెక్టర్ అన్నప్పుడు సార్ మీరు ఇంకో పాయింట్ మర్చిపోయారు సార్. విజయసాయి రెడ్డి గారు మొన్న ట్వీట్ లో ఒక మాట చెప్పారు సార్. ఏం చెప్పారంటే, నీకంటే నాకు క్యారెక్టర్ ఎక్కువ ఉంది, నీకంటే నాకు స్వాభిమానం ఎక్కువ ఉంది, అందుకే ఈ రోజు ఇంకా నువ్వు బయట తిరుగుతున్నావు, నేను గినక నోరిప్పాయంటే నువ్వు ఓసలు లెక్కేస్తావు అని చెప్పి బయటకు వచ్చి చెప్పాడు సార్. నిర్మల మార్కెట్ పెట్రోల్లో చెప్పాడు సార్. ఇంకా నాకు విశ్వాసం విలువలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇచ్చిన రాజ్యసభ సీటుకి నేను పక్కన పెట్టి రాజీనామా చేసి బయటకు వచ్చానని చెప్పాడు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? ఏం చేశారు సార్? ఆయన ఈ రోజు ఆయన మాట్లాడారు సార్, ఆయన పెట్టిన ట్వీట్కి మాట్లాడారు సార్. మాట్లాడా? దేనికి స్పందించారు సార్? ఎందుకంటే ప్రజల అమాయకులు, నేను ఏం చెప్పినా నమ్ముతారు, ఏం చెప్పినా నమ్ముతారు ఏమనుకున్నారు సార్? నమ్మే రోజులు పోయాయి, ప్రజలు నమ్ముతున్నారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయానికి హానికారం అని ప్రజలు నమ్ముతున్నారు సార్. పద్మ గారు ఇప్పుడు ఈ స్క్రిప్ట్లు ఇచ్చి తిట్టించడము, లేకపోతే పిలిచి కూర్చోబెట్టి ఇలా అనండి అలా నాకు బాగా గుర్తుంది. 2014లో రాష్ట్ర విభజన జరిగి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మంగళగిరి దగ్గర ఎక్కడో నరకాసురవాద అలాంటిది ఏదో ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని ఉన్నాడు. దీక్ష మర్చిపోయాను, ఒక దీక్ష చేశారులే. కూర్చుని రోజా మాట్లాడుతుంటే ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వెళ్ళి చివరిలో చెప్తూ ఉంటాడు, తిట్టమంటున్నాడని. అది మైక్లో బయటకు వచ్చింది ఆడియో. అంటే అప్పటి నుంచే ఉందన్నమాట, మనకి గమనించలేకపోయాము. మేమంటే మనకంటే మేము. కానీ ఈ స్క్రిప్ట్లు ఇచ్చి తిట్టించడము ఇది అనేది నిజమేనా అండి? ఒకటి. రెండోది, ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి లేకపోతే భువనేశ్వర్ గారి మీద అసెంబ్లీలో తిట్లు ఇవి కూడా స్క్రిప్టే అనుకోవాల్సి వస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగే అనుకోవాల్సి వస్తుందిగా. ఒకటి, ఇప్పుడు పార్టీ అధ్యక్షులు అన్నటువంటి వాళ్ళు పార్టీ లైన్ కి సంబంధించి కొంత మీడియా మాట్లాడతారు, తప్పలేదు, లైన్ ఇస్తారు. ఇది మన పార్టీ లైన్, కేంద్ర రాజకీయాలకు సంబంధించో లేకపోతే డెవలప్మెంట్ సంబంధించినటువంటిదో లేకపోతే పాలసీలకు సంబంధించిందో ఒక లైన్ ఇస్తారు. కానీ డే టు డే ఎవరిని ఎలా తిట్టాలి అనేటటువంటిది ఒక బ్రీఫింగ్, అంటే డైరెక్ట్ గా మాట్లాడే వాళ్ళకి బ్రీఫింగ్ ఉండదు, మధ్యలో సదలో లేకపోతే ఇంకొకళ్ళతో వాళ్ళతో ఇది ఈ మాటలు రావాలి అనేటటువంటిది కరెక్ట్ గా పెన్ను గీసి ఆయన చెప్పినట్టుగానే జరుగుతుంది. అసెంబ్లీలో ఆయన కనుసన్నల్లోనే భువనేశ్వర్ గారిని తిట్టారు అనేటటువంటిది రీసెంట్ గా కూడా బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరో మాట్లాడారు, ఒక ఎమ్మెల్యేనే మాట్లాడారు, మాజీ ఎమ్మెల్యే. కాబట్టి ఇవాళ మొత్తం అది జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ లేకుండా, ఆయన డైరెక్షన్ లేకుండా ఇవాళ చీమ చిటుక్కుమనేటటువంటి మాట జరగదు.
వరా రవీంద్ర రెడ్డి లాంటి వెధవలు అన్ని మాటలు మాట్లాడారు అంటే, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి మీద అన్ని మాటలు మాట్లాడారంటే ఏ ధైర్యంతో మాట్లాడారండి? దానికి ప్రూఫ్ అక్కర్లేదు. దాని ప్రూఫ్ జగన్మోహన్ రెడ్డి అవును, గారు సొంత చెల్లిని రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని అతను పోస్ట్ పెడితే ఇతను అధికారంలో ఉన్నాడు చూస్తూ చూస్తూ ఊరుకున్నాడంటే డెఫినెట్ గా అతను పెట్టింది ఈయనకు తెలిసే పెట్టుంటాడు, లేదా ఎందుకు వదిలేస్తాడు? అప్పుడు చూస్తూ ఊరుకోవడం కాదు, ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వర్రా రవీంద్రారెడ్డి అమాయకుడు అనేటటువంటి పద్ధతిలో ఆయన్ని వెనకేసుకొచ్చినటువంటి పద్ధతి ఇప్పటికీ కూడా. ఓడిపోయిన తర్వాత కూడా, అతను అరెస్ట్ చేసిన తర్వాత కూడా అతనికి సంబంధించినటువంటి పోస్టులు చాలా నీచంగా ఉన్నాయి అనేటటువంటి అందరూ కోర్టులో కూడా చివరికి ఈ అసలు మనుషులు ఎలా పెట్టారనేటటువంటి జడ్జిలు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక్క మాట, ఇట్లాంటివి మేము సహించము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటివి ప్రోత్సహించదు, నేను అసలు ఇట్లాంటి వాటిని నేను అసలు దగ్గరలోకి రానివ్వను అనేటటువంటి ఒక మాట మాట్లాడాడండి జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడలే ఇప్పటికీ కూడా. ఆయన ఇప్పటికీ కూడా ఒక మ్యానిపులేషన్. ఇప్పుడు మీరు అందరూ కూడా అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కానీ మీరు వెంకటకృష్ణ గారు కానీ మీరు కూడా చెప్పారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారా? ఖచ్చితంగా మాట్లాడతారు. ఒక 10 రోజుల సమయం తీసుకున్నాం. విజయమ్మ గారు మాట్లాడిన లేఖ, లేకపోతే ఇవాళ షర్మిల గారు, ఎందుకంటే సాయి రెడ్డిది తేలిపోయింది అబద్ధం, ఈయన డ్రాఫ్ట్ ఇచ్చాడు, ఈయన స్క్రిప్ట్ ఇచ్చాడు, మాట్లాడించారు అనేటటువంటి అయింది. రేపు సుబ్బారెడ్డి చెప్పినా కూడా ఎవరు నమ్మరు. కాబట్టి తను ఇక డైరెక్ట్ గా రంగంలోకి దిగాల్సిందే. ఇవాళ షర్మిలకు సంబంధించినటువంటి ఆవిడ ఏదైతే క్యారెక్టర్ దాని మీద మాట్లాడిందో దానికి సంబంధించినటువంటి కౌంటర్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే తొందరలో ఇస్తారు. ఎప్పుడైనా మీరు చూడండి వెంకటకృష్ణ గారు, ఆయన డైరెక్ట్ గా ఫేస్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్ మీద కొంత సమయం తీసుకుంటారు. వారం రోజుల, 10 రోజుల, నెల రోజుల. ఇంతకుముందు మేము అనుకునే వాళ్ళం సబ్జెక్ట్ ప్రిపేర్ అవడానికి టైం తీసుకుంటారేమో అని. కాదండి, నమ్మించడానికి, మ్యానిపులేషన్ కి ఆ సమయం అవసరం, రిహార్సల్ కి అవసరం. అంటే తను చెప్పింది అతికినట్టుగా తన హావభావాలు ఎక్స్ప్రెస్ చేయాలి. తను చెప్తున్నది అబద్ధం అనేటటువంటి తన మనసుకు తెలుసు, అది బయటపడకుండా ఉండాలి. ఇంత మ్యానిపులేషన్ చేయాలి. కాబట్టి ఈ రిహార్సల్ కి ఆయన చాలా టైం తీసుకుంటారు. డైరెక్ట్ గా అటాక్ చేయాల్సినటువంటి ఏ విషయాన్నైనా కానీ ఆయన స్పాంటేనియస్. ఇప్పుడు పొలిటీషియన్స్ అంటే 24 గంటల్లో ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో ఒకళ్ళు మాట్లాడితే కౌంటర్ 24 గంటలు పడిపోతుంది. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారంటే లోకేష్ గారు ఏ సెంట్రల్ మినిస్టర్ కలిశారు, ఏ విషయాల మీద కలిశారు, వెంటనే బయటకు వచ్చారు, మాట్లాడారు. ఈయన ఎప్పుడైనా మాట్లాడాడండి? ఢిల్లీ ఒక్కసారి కూడా మాట్లాడాల. ఇక్కడ తీరుబడిగా విజయవాడ వస్తే మాట్లాడతాడు మేడం, రాకుండా ఎలా మాట్లాడతాడు? ఒక వారం రోజులు సమయం తీసుకుని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఏం చెప్పి నమ్మించాలి. ఆయన ప్రెస్ మీట్ ఎప్పుడైనా సరే స్పాంటేనియస్ ప్రెస్ మీట్ అనేటటువంటిది ఉండకపోవడానికి కారణం వేరే ఏమీ కాదండి, మ్యానిపులేషన్ మీద ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ చేయడానికి ఆయన చాలా సమయం తీసుకుంటారు. రేపు కూడా ఖచ్చితంగా కౌంటర్ ఇస్తారు. నేనంటున్నది ఏంటంటే, షర్మిల గారికి ఈ ఛానల్ ఈ డిబేట్ సమక్షంలో నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, పబ్లిక్ లో మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారిని డిబేట్ ఓపెన్ చేయండి, ఇన్వైట్ చేయండి, పబ్లిక్ డిబేట్ కి ఇన్వైట్ చేయండి. అతను మీడియా పరంగా అదే తాడేపల్లి, అదే సెలెక్టెడ్ మీడియా, అదే రకమైనటువంటి స్వేచ్ఛగా అబద్ధాలు ఆడుకునేటటువంటి, మ్యానిపులేట్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మనిషి. కాబట్టి కళ్ళు ఆర్పకుండా మనం చెప్పగలిగిన ఇప్పటిదాకా చూసాము. కాబట్టి మీడియాలో మళ్ళీ ఆయన ఖండనలు ఇవ్వడం, మళ్ళీ మీరు బాధపడడం, లేకపోతే ఇవన్నీ ఎందుకు? పులివెందుల్లోనో విజయవాడలోనో పబ్లిక్ డిబేట్ కి మీరు ఇన్వైట్ చేయండి. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏమంటాడు, ఒక నాయకుడు రోల్ మోడల్ గా ఉండాలి, ఫలానా వాడిని చూసి మొత్తం ఇలాగే ఉంటారని చెప్పి చెడిపోతుంటారు. అదే కదా ఆయన చెప్పేది. నాయకుడు అనేటువంటి వాళ్ళు రోల్ మోడల్ గా ఉండాలంటాడు. మరి నీ ఇంట్లో జరుగుతున్నది ఏంటి? నీ చెల్లి, నీ తల్లి సంబంధించినటువంటి ఇంత కోర్టుల దాకా వివాదాలు వాళ్ళపైన మీరు కేసులు వేస్తా ఉంటే అది పబ్లిక్ ఇష్యూ కాదా? మీ పర్సనల్ ఇష్యూనా? మీరు పెళ్లిళ్ళు పర్సనల్ ఇష్యూ కాదంటారు, పొలిటికల్ ఇష్యూ అంటారు దాన్ని. లేకపోతే ఇంకొకళ్ళకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇది ఏది రాజకీయ నాయకులకి ఏది వ్యక్తిగతం ఉండదని మీరే కదా అంటారు. మరి ఇంత తల్లి చెల్లి ఎక్కడ ఏ ఇంట్లో లేనటువంటి ఒక గొడవలు, ఏ ఇంట్లో లేనటువంటి ఇంత కుట్ర రాజకీయాలు చేస్తున్న తర్వాత ఇది పబ్లిక్ డిబేట్ ఎందుకు కాదు? మేమందరం కూడా మీకు మద్దతు ఉంటాం కదా. మీరు పబ్లిక్ డిబేట్ కు ఆహ్వానించండి, అంతే తప్ప మీరు ఒకసారి పడడం, దాని మీద ఆయన ఒక్కొక్కళ్ళతో మాట్లాడించడం, చివరికి ఆయనే రంగంలోకి దిగి మళ్ళీ అబద్ధాలు చెప్పడం. కాబట్టి కూడా నేను ఆహ్వానిస్తున్నాను, మీకు సలహా ఇస్తున్నాను, దయచేసి పబ్లిక్ డిబేట్ పెట్టండి, దీని మీద ఇన్వైట్ చేయండి. మీ అన్నని 1000 మంది 100 మంది సమక్షంలో అబద్ధం చెప్తాడా లేదా చూడమనండి. మీడియా కెమెరాల ముందు అబద్ధాలు చెప్పడం అనేది ఆయనకు అలవాటు అయిపోయింది. జనం ముందు ఇదే అబద్ధాలు ఆడతాడా లేదా తేల్చండి. ఎంతకాలం కొనసాగిస్తారు ఈ సీరియల్ని? ఒక మాట, ఇప్పుడు మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు కదా పార్టీలో ఉన్నప్పుడు. నో డౌట్ మీరు సబ్జెక్ట్ పరంగా కానీ లేకపోతే
మాట్లాడడంలో కానీ మీరు మంచి స్పీకర్. మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు, కమిషన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు పెట్టారు, లేనప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు కూడా పెట్టారు కదా. మీకు కూడా స్క్రిప్ట్లేనా? స్క్రిప్ట్లే ఇప్పుడు చెప్పాను కదా, స్క్రిప్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేకుండా ఒక్క మాట కూడా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. సరే ఎందుకు మాట్లాడారు మీకు తెలియలేదా? ఇవన్నీ కూడా అడుగుతుంటారు. ఇది సహేతుకమైనటువంటి ప్రశ్నే. నేను అందరికీ చెప్పేది సమాధానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కన్న తల్లికి 50 ఏళ్లు పట్టింది. 50 ఏళ్లు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అని తెలుసుకోవడానికి. మాలాంటి వాళ్ళకి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడితే మీరు దాన్ని ఒక పెద్ద పాపంగా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి నేను మీరు ఎందుకు స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్లు పెట్టారని నేను అడగట్లేదండి. నేను అది పాపం అనట్లా. నాకు కొత్తగా ఉన్నాయి అంటే కొన్ని తెలుసు, కానీ మరి ఈ స్థాయిలో మాటలు కూడా మిమ్మల్ని బొమ్మల్లాగా ఉపయోగించారా అనిపిస్తోంది. ఒక్కొక్కళ్ళు బయట పెడుతుంటే వరప్రసాద్ గారు కూడా ఒక సందర్భంలో అన్నారు, చెప్పిందే మాట్లాడాలి, ఎవరిని తిట్టమంటే ఆయన తిట్టాలి, వెళ్ళి చంద్రబాబుని తిట్టినంటే తిట్టాలంట. ఇటువంటి వింటుంటే మాకు అరే ఇదేమి ఇది అనేది అనిపిస్తుంది. అందుకని అడిగాను తప్ప మీరెందుకు ఆయన ఇది చేశారంటలా. మాట్లాడకపోవడానికి కారణం కూడా అదే. ఏదైనా జనరల్ గా బ్రీఫింగ్ అంటే ఎలా ఉంటుంది, జస్ట్ లైన్ ఉంటుంది. ఒక 4 పేజీలు ఇచ్చి ఇందులో పొల్లుపోకుండా మాట్లాడాలి అని అనేటటువంటి స్క్రిప్ట్ ఇవ్వడం అనేటటువంటిది ఇక్కడే ఉంటుంది. అది ఇట్లు కూడా రాసి ఇవ్వడం ఇక్కడే ఉందేమో. అంటే ఏదో మక్కి అని ఒకటి ఉంటది. అవును, మక్కి అన్నట్టు పొలిటికల్ పార్టీస్ లో ఉండదండి. ఒక ఐడియా ఇస్తాం అంతే. జస్ట్ ఈ పాయింట్స్ కవర్ అవ్వాలి. డిజిటల్ కార్పొరేషన్ కూడా పెట్టి ఎంప్లాయీస్ కి కూడా మళ్ళీ జీతాలు ఇచ్చుకుంటూ, పార్టీ కార్యకర్తలకు కూడా జీతాలు ఇచ్చుకుంటూ మరి తిట్టించారు కదా. అవునవును. ఆ స్క్రిప్ట్ అనేది పైనుంచి కింద వరకు గ్రామ స్థాయి వరకు రాష్ట్రంలో మొదలు పెడితే చాలా వందల మందిని పోషించారు కదా అట్లాంటి వాళ్ళని. వాట్సాప్ గ్రూపులు పెట్టి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అన్నట్టుగా ఆర్గనైజ్డ్ ఇది సైబర్ క్రైమ్ చేసుకుంటూ అంత మళ్ళీ నాకేమీ తెలియదు అని చెప్పని మాట్లాడుతూ ఉండంటే ఈ రోజున ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి వెంకటకృష్ణ గారు? అదే కదా ఇప్పుడు ఆవిడ అనేది కూడా అదే. అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఆయన విశ్వసనీయత దాంట్లో వి అనే పదం పలికేటటువంటి నైతిక హక్కు కూడా లేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే తన సొంత వాళ్ళతో పాటు రాష్ట్ర వాళ్ళని కూడా పట్టి పీడించుకుంటూ ఎదురు తిరిగిన వాళ్ళని జైళ్లలో పెట్టించి మనం చూసాం, 1000 మందిని జైళ్లలో పెట్టించాడు. ఇప్పుడు వీళ్ళ పైన కూడా కేసులు పెట్టించి ఇంకా జైలుకు ఒకటే పంపించలేదో మరి, లేదా ఆలోచన కూడా చేస్తున్నాడేమో. అధికారంలో మళ్ళీ వచ్చుంటే గనక పొరపాటున రాడు, ఒకవేళ వచ్చిండుంటే గనక ఎదురు తిరిగితే గనక నాకు వీళ్ళ వల్ల ఇబ్బంది వస్తుందనంటే అంతవరకు కూడా పోయే అవకాశం కూడా లేకపోలేదు తన సొంత కుటుంబ సభ్యుల పైన ఆస్తుల కోసం అని చెప్పని. ఆ రకంగా మాట్లాడుతూ పొద్దున లేస్తే నేను విశ్వసనీయత, నన్ను నమ్మండి, అక్క చెల్లి అవ్వ తాత నువ్వు అనుకుంటున్న వారికి ఏమి మాట్లాడతారు? అక్క చెల్లెమ్మలు అవ్వా తాత అని చెప్పని ముద్దులు పెట్టేసుకుంటూ వారి పైన దగ్గర తీసుకుంటూ నేనే మీ కొడుకుని, నేనే మీ మనవాన్ని, నేనే మీకోసం ఉన్నాను, నేనే మీ దేవుని అనుకుంటే నా బటన్ చూసి నొక్కండి, అది నన్ను చూసి నొక్కండి ఓటు అని చెప్పనని అంత మోసం చేస్తూ ఇంతలాగా దారుణంగా చేసినటువంటి వ్యక్తికి ఈ రోజున విశ్వసనీయత లేదంటే మనం ఇలా ప్రలోభాలకి లొంగకూడదు అని మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేనే లేదు. ఆయన తన కార్యకర్తలకి ఇందాక వారు అన్నట్టుగా రోల్ మోడల్ లాగా, మరి ఇదే నా రోల్ మోడల్ సొంత ఇంట్లో మనిషి మాట్లాడుకున్న కూర్చోడం. ఇక్కడ ఒక అంశం వస్తుందండి. యామిని గారు మీరు చాలా స్లోగా ఉన్నారండి. 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లేదంటే విజయవాడలో ఉన్న కార్పొరేటర్లతో మాట్లాడతా కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. మహా అయితే ఉంది 2 నెలలు 3 నెలలు జైల్లో ఉంటాం, ఉన్నాం పోయేదే ఉంది అన్నాడు. చదువుకోండి పూర్తి కోసం గాంధీ గారి కథ. నాగార్జున ఇక్కడ ఏంటంటే ఆయన 2 నెలలు 3 నెలలు పోవడం కాదు, నమ్మిన కార్యకర్తలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు జైల్లో తోయాలనే ప్లాన్. ఏమన్నారంటే ఓదార్పు యాత్ర పెట్టాలి. మరి ఓదార్పు యాత్ర పెట్టాలి ఎలా పెట్టగలరు? కార్యకర్త జైల్లో ఉండి వాళ్ళు బయటకు ఇప్పటివరకు ఆయన హయాంలో మంత్రులాగా చేసిన వాళ్ళని జైలుకు పంపించాడు. ఎందుకంటే వాళ్ళకి ఆయన కరప్షన్ లో వీళ్ళకి కూడా ఉంది కాబట్టి, క్రైమ్ లో పార్ట్నర్స్ కాబట్టి. ఇప్పుడు బాబు అమాయకంగా ఉన్న కార్యకర్తలు కూడా రెచ్చగొట్టి ఏమైనా ఇది మరీ దారుణం అండి. ఈ రకమైన సైకాలజీ కానీ ఈ రకమైన ప్రవర్తన కానీ కుటుంబ సభ్యులు తోడబుట్టిన వాళ్ళ విషయంలో. వరప్రసాద్ గారు ఫైనల్గా ఒక మాట, ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టమంటే పెట్టాడు, అంతకుముందు తిట్టమంటే తిట్టాడు అందరిని ఇష్టం వచ్చినట్టు. ట్విట్టర్లో ఆయన పెట్టిన పోస్టింగ్లు కూడా జగన్ పెట్టమంటే పెట్టాడా? చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ
లేకపోతే మాలాంటి మీడియా విషయంలో కానీ ఎంతమంది మీద పెట్టాడండి విజయసాయి రెడ్డి గారు? ఎంత భయంకరమైన దారుణమైన పోస్టులు పెట్టాడండి. ఆ స్థాయిలో కూర్చుని వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టి నాకు నా పేరెంట్స్తో డిఎన్ఏ టెస్టులు చేయాలన్నాడు. నాకు నా పేరెంట్స్తో డిఎన్ఏ టెస్టులు చేయాలన్నాడు ఈ పెద్ద మనిషి విజయసాయి రెడ్డి. ఇలాంటి మాటలు మాట్లాడిన వాడు నన్ను ట్విట్టర్ లో బ్లాక్ చేశాడు. నిన్ను ట్విట్టర్లో బ్లాక్ చేశాడు. ఇలాంటి మాటలు మాట్లాడిన వాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టు మా చెల్లిని తిట్టు అంటే తిట్టమంటేనే తిట్టాను అని ఇప్పుడు వచ్చి కవరింగులు ఇచ్చుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఏ పర్పస్తో ఇస్తున్నాడు అనుకోవాలి? ఏంటి అంటే నేను మంచివాడిని మీ అన్న చేయమంటే చేశాను చెప్పుకోవడమా? ఏమైనా బుల్లి పాపాయా చెప్పమంటే చెప్పింది చేయడానికి? వెంకటకృష్ణ గారు ఇక్కడ వినిపిస్తుందండి? వినపడుతుంది, చెప్పండి. వెంకటకృష్ణ గారు ఏంటంటే అక్కడ కాంపిటీషన్ ఏంటంటే ఎవరు ఎంత తీవ్ర స్థాయిలో ఎంత దుర్మార్గంగా పెడతారో వాళ్ళు అతనికి ఇష్టలు. ఎంత హైయెస్ట్ గా ఇంకా అసలు అంతకంటే చండాల పదాలు ఉండవంటే అతను టాప్. మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పద్మ గారికి చాలా మంది తెలిసాడు వాడికి. ఒక అతను మంత్రివర్గ విస్తరణ ముందు చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళి అనవసరంగా ఎవరికి సంబంధం లేదు, ఎవరు చెప్పలేదు, ఇంటి మీద రాళ్ళేసి గొడవ చేశాడు. చేసిన తర్వాత నెక్స్ట్ ఒక 2-3 days తర్వాత October 2 గాంధీ జయంతి స్వచ్ఛ భారత్ విజయవాడ వచ్చాడండి. మీరందరూ అది వెరిఫై చేసుకోవాలి అక్కడ ఎవరెవరు ఉన్నారో. మరి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అయిపోయి ఆ కారు ఎక్కబోతున్నా అందరు లైన్లో నిల్చొని నమస్కారం పెడుతున్నారు. కారు మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ఆ 1 week 10 days తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనమాట. జోగి రమేష్ని పిలిచి అందరు ఎమ్మెల్యేల ముందు జోగి కీప్ టాప్ అంటే అలా చేస్తే మీకు మంత్రులు వస్తాయనే సంకేతం ఇచ్చాడు. నిజం, ఇట్ ఈస్ ఎ ట్రూ, వాస్తవమే, కరెక్టే. అట్లే కాదు ఇందా ప్రెస్ మీట్ల గురించి మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్ పార్టీ ఆఫీస్ కానీ పార్టీ డయాస్ కానీ సాక్షి ఛానల్లో ఏదన్నా వార్త రావాలంటే సాక్షి ఛానల్ సాక్షి పేపర్ కానీ లేకపోతే కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా సజ్జల దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ రావాలి. సజ్జల దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ రావాల్సిందే. ఆ స్క్రిప్ట్ తయారవుతుంది. ఆ స్థాయిలో ఆ సంగీతం వినిపిస్తేనే, అంత దుర్మార్గమైన సంగీతం వినిపిస్తేనే వాడికి మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటుంది. లేకపోతే 1-2 ప్రశ్నలతో కట్ అయిపోతారు. అది కూడా ఉందా? 1 year ముందు నాకు శబ్దాలు చెప్పానండి. హలో సార్ మీకు వినాలి. 1 year ముందు గాంధీ జయంతి, ఇది మళ్ళీ గాంధీ జయంతి రోజు ఇది కూడా పార్టీ ఆఫీసులో వరప్రసాద్ గారు మీలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టాలని కొంచెం ఇంటలెక్చువల్స్లో వెళ్తుందని అన్నాడు. అంటే నేను ఆ ప్రెస్ మీట్లు ఆర్గనైజ్ చేసే ఆయనకి చెప్పండి అంటే చెప్తాను వెళ్ళి కలవండి అన్నాడు. ఆ ప్రెస్ మీట్ సంబంధించి ఆయన దగ్గరికి వెళ్ళి నేను కలిస్తే మీ ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్పాడండి అన్నాడు. ఏంటంటే నువ్వు బూతులు మాట్లాడావు కదా నీకు వద్దులే అన్నాడు అని చెప్పాడు. ఇట్ ఈస్ ట్రూ. మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, సజ్జల గారి దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను మళ్ళీ సజ్జల గారి దగ్గరికి వెళ్ళాను. ఇది అందరూ తెలుసు, నా చుట్టూ ఉండే వాళ్ళ గుంటూరు జిల్లా అందరూ తెలుసు. మళ్ళీ నేను సజ్జల గారి దగ్గరికి ఏం సార్ ప్రెస్ మీట్ పెట్టకపోతే రాజకీయ నాయకుడిగా నాకు ఏం గుర్తింపు ఉంటుందని ఏదో ఒకటి నాకు తెలిసిన ఏదో మాట్లాడతాను లేనంటే, లేదండి మీరు అంత స్థాయిలో తిట్టలేరు, మీరు మరి భాష మీరు చాలా లైన్ అండ్ లెంగ్త్ చూస్తారు, మీరు ఒక పని చేయండి ప్రెస్ మీట్లు వద్దు కానీ మీరు బయటలు ఇవ్వండి బయట అన్నాడు. అతని స్థాయి ఏంటి నా స్థాయి ఏంటండి కర్మ కాకపోతే నాకు. అతను జర్నలిస్టు, నేను ఒక రాజకీయ నాయకుడిని. మాజీ మంత్రి గారు ఒక క్వశ్చన్ అండి, నా జీవితంలో చేసుకున్న పాపం కాకపోతే అతను నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అండి. మా గుంటూరు జిల్లా లీడర్లను తెలుస్తుంది అంతా. ప్రెస్ మీట్లు వద్దండి మీరు అంటే ప్రెస్ మీట్ లో ఇవ్వరంతే, డయాస్ ఇవ్వరు. ప్రెస్ సాక్షి ఛానల్ కవర్ చేసి సాక్షి పేపర్ రాయదు. మా షర్మిలమ్మ గురించి ఇచ్చారంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్ వాళ్ళు చెప్పినట్టు చెప్తేనే నిజాలు చెబుతారు సార్. గారి గురించి మీడియా అంటే అందరూ రాయాలి సార్, మీడియా అంటే అందరూ రాయాలి కదా. చెప్తే ఇట్లాంటి మీరు తిట్టిన అందరూ తిడితేనే, ఎంత డోస్లో తిడితే ఎంత దుర్మార్గం తింటే వాడికి అప్రిషియేషన్ ఉంటుంది, వాడికి ఇంటర్వ్యూ ఉంటుందండి. లేకపోతే ఇంటర్వ్యూస్ ఉండవు. తెల్లవారు జగన్ గారి ఇంటర్వ్యూస్ ఉండవు.
ఇది ఏం పార్టీయో, ఆ పార్టీ సైకాలజీ ఏంటో, పార్టీ నాయకత్వం సైకాలజీ ఏంటో, ఆ డిక్షనరీ ఏంటో, ఆ సిలబస్ ఏంటో, అక్కడ ప్రొఫెసర్లు ఏంటో, అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ ఏంటో, నాకు అసలు ఏమీ అర్థం కాదు. వరప్రసాద్ గారు మీరు టీచర్ గా కూడా పనిచేసిన వాళ్ళు మీరు. మై గాడ్, పద్మగారు ఉద్యమాల్లో చేశారు, మీరేమో ఉపాధ్యాయులుగా చేశారు. ఏంటి దరిద్రం ఏంటి, ఈ దౌర్భాగ్యం ఏంటో నాకు అర్థం కాదు. ఎనీవే ఐఎమ్ సారీ టు సే మీలాంటి లీడర్స్ ఓకే ఇప్పటికైనా బయటపడ్డారు అదృష్టవంతులు. కాస్త సమాజం కూడా ఏంటి పద్మ గారు ఏంటి ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో ఇలాంటి మోడల్ ని మనం ఇంతవరకు ఎక్కడ చూడలేదండి. చూడకూడదండి, చూడకూడదు. అంటే ప్రజల్ని ఇంతగా నమ్మించడము, చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మించడం, ప్రజలను నమ్మించడం, ఇంత కలరింగ్లు ఇవ్వడము, దాన్ని నమ్మించడం, సంవత్సరాలు కుటుంబ సభ్యుల్ని నమ్మించి, చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మించి, ప్రజలను నమ్మించి మ్యానిపులేట్ చేయడం అనేటటువంటిది రాజకీయాల్లో ఇది చాలా కొత్త విషయం. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంచెం లేట్ గా బయటపడ్డాము. ఓకే, ఇంకా నమ్ముతున్నటువంటి వాళ్ళు రేపో మాపో బయటపడాల్సిందే. సదులైనా బయటపడతాడు, ఇంకొకళ్ళైనా పడాల్సిందే. బయటపడకపోతే బయటకు దోస్తారు, ఏముంది వెనక ఉందా అనేదే తప్ప ఎవడో ఒకడు దూకాల్సిందే. ప్రతి వాడు దూకాల్సిందే. కిటికీలోంచి దూకుతారా, లేకపోతే నెమ్మదిగా తలుపులోంచి మాల బయటకు వచ్చారా, లేకపోతే ఏమన్నా 4 అంతస్తుల నుంచి దూకుతారా? వ్యవహారం అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు నిద్రలో కూడా చాలా గుర్తుకొస్తాదండి. సద్దలనే వాడు నాకు చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా. నువ్వు కమ్మోళ్ళని తిట్టు, నువ్వు తెలుగుదేశం వాళ్ళు తిట్టు, చంద్రబాబు కొట్టు, నీకు పదవి వస్తుంది, లేకపోతే ఎట్లా వస్తుంది నీకు ప్రామిస్. జనంలోకి వెళ్ళాలి కదా, అదే తిట్టలేదు కూడా. తిడితే నీకు పదవి, నువ్వు కమ్మవాళ్ళని తిట్టు, నువ్వు తెలుగుదేశాన్ని తిట్టు, చంద్రబాబును కొట్టు, నీకు ప్రమాణ స్వీకారం పదవి, లేకపోతే ఎట్లా వస్తుంది? అది నువ్వు ప్రెస్ మీట్లు వద్దు, నువ్వు బయటలు ఇచ్చుకో నువ్వు. ఇదేంటి అతను నాకు ఇచ్చిన సలహా. నాకు అనిపించి అప్పుడు నేను ఏ జన్మలో చేసుకున్న పాపం వాడి దగ్గర పనిచేశాను నేను. అతను మాజీ బయటపడ్డారు, ఎన్నో పుస్తకాలు చదివాను. వెంకటకృష్ణ గారు ఒక్క విషయం చెప్తాను. గాంధీ మార్గాన్ని చెప్పండి పద్మ గారు, చెప్పండి. ఎం గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందు నేను కళ్ళతో చూసినటువంటి విషయం, లోటస్ పండ్ లో జనాన్ని కలవడానికి, పార్టీ లీడర్స్ ని కలవడానికి కూడా ఒక రోజు అభ్యంతరంగా ఆవిడని తలుపులు వేసేసి లోపలే ఆవిడని ఉండమన్నట్టుగా మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి ఆ రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. తర్వాత ఆవిడ ఫ్రస్ట్రేషన్ లో ఏందయ్యా నన్ను గోశాలోనే ఉంచుతారా, కలవనివరా ఎవరిని అనేటటువంటిది స్వయంగా నేనే ఉన్నాను పక్కన, ఇంకెవరు లీడర్స్ లేరు. అట్లాంటి ఒక హ్యూమిలియేషన్ అనేటటువంటిది వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఎన్నికలు ప్రచారం చేశారు వాళ్ళు. అంటే ఎంతగా ఆ రకమైన నిర్ణయం ఎవరిదండి? జగన్ రెడ్డి గారిదా, భారతి గారిదా? ఇదండి ఆమెను అట్లా బంధించడము, ఎవరిని కలవనివ్వకపోవడము, ఇందాక మనం అనుకునేవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలా, భారతి గారి ఆలోచనలా? అన్ని కూడా అండి ఇది ఇద్దరు భాగస్వామ్యం ఉంటుంది అంతే తప్ప ఒకళ్ళనొకళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఈయన ప్రతి వాళ్ళ మీద తోసేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాస్టర్ మైండ్ అయిందే ఏ విషయమైనా సరే. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి విషయంలో అయినా, విజయ్ గారి విషయంలోనైనా ఏ స్టెప్ అయినా సరే డైరెక్షన్ అయిందే ఉంటుంది, యాక్షన్ వేరే వాళ్ళది ఉంటుంది. అంటే షర్మిల గారు పిల్లాన్ని కూడా లాగుతున్నాడు వెంకటకృష్ణ గారు, ఇక్కడ సొంత పిల్లాన్ని కూడా మోసం చేస్తున్నాడు. అంటే షర్మిల గారు ఒక సందర్భంలో నాతో వీటి గురించి మాట్లాడినప్పుడు మన బంగారం అవతల వాళ్ళని ఎందుకు అనాలి అందులే ఆమె అంటే ఇప్పుడు మీరు చెప్పిందే దానికి యాక్ట్ అవుతుంది. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మ గారు, అలాగే యామిని గారు, వరప్రసాద్ గారు అండ్ నాగార్జున గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది